ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతాను. అందరూ గమనించండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవునిందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తమును రాబో కాలము కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన సజీవమైన శ్రేష్ఠ నామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు నమ్మదగిన వారు నాయన. మీరు ఈ దినం ఏ మాటతో ప్రభా మమ్మను సంధించబోతున్నారో ఆ మాటను మీరు మా కొరకు తండ్రి ప్రకటిస్తూ ఉంటుండగా, నీ దీనదాసురాలని సేవకురాలనైన నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నా నోటిని మీరు బహుబలంగా ఉపయోగించుకొని నా ప్రాణాత్మ దేహాలను మీ స్వాధీనం అందించుకొని ప్రభువా నాయన నన్ను నూరంతల ఆత్మశక్తి చేత నింపి ప్రతి ఉపమాన అలంకారముతో సహా మీకు మాత్రమే నేను విధేయత చూపడానికి మీ కృపను ధారాళంగా దయచేయండి. సాతాను వడనుచుల కార్యాలన్నీ లయపరిచి దేవా, ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరూ ఈ వాక్య భాగమును అర్థం చేసుకోవడానికి మీ కృపను ధారాళంగా దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. చూడండి అమ్మా, ఇక్కడ ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. నేను మీకు మొత్తం అంతా వాక్యాన్ని ఒక కథలాగా మీకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ సహాయముతో వివరిస్తాను. చివరికి మీరు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఇది మీకు చాలా అద్భుతంగా అర్థం అవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ సమయంలో మనం ఈ మాటలను జాగ్రత్తగా అధ్యయనం చేసి సందర్భాలను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దీన్ని మనం ఏం చేద్దాం, ధ్యానం చేసుకుందాం ఈ దినం కొరకు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు మొదటి మాట. ఇహమందు అంటే ఈ భూమి మీద, ఈ లోకంలో ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకూడదు. దేనిని బట్టి కూడా గర్వాన్ని ప్రదర్శించకూడదు. మనకున్న చేనును బట్టో, చెట్టును బట్టో, ఇల్లును బట్టో, వాకిలిని బట్టో, అందచందాలను బట్టో, పేరు ప్రఖ్యాతులను బట్టో, సుకీర్తిని బట్టో మనం ఎప్పుడూ కూడా గర్వాన్ని ప్రదర్శించకూడదు. చాలామంది తమకున్న దాన్ని బట్టి గర్వంగా ఉంటారు. తమకున్న దాన్ని బట్టి కొందరైతే తమ అందాన్ని చూసుకుని గర్వపడతారు, కొంతమంది అయితే తన కలర్ను చూసుకుని గర్వపడతారు, కొంతమంది అయితే వెనకతులను ఎకరాలు చూసుకుని గర్వపడతారు, కొంతమంది అయితే ఇల్లు వాకిళ్ళు చూసుకుని గర్వపడతారు, కొంతమంది కారులు చూసుకుని గర్వపడతారు, కొంతమంది స్థితిగతులు పరిస్థితులను బట్టి ఏమవుతారు, గర్వపడతారు, గర్విస్తారు. ఇదొక కేటగిరీ. మరొక కేటగిరీ ఉంటుంది. ఈ కేటగిరీ గర్వించిన వాళ్ళని దేవుడు అసహించుకుంటాడని తెలుసు, కానీ ఈ కేటగిరీ ఏం చేస్తుందంటే దైవజనుల దగ్గర తగ్గించుకుంటుంది ఈ కేటగిరీ. రెండోది ఏంటంటే కొన్ని సందర్భాల్లో హెచ్చించుకుంటుంది ఈ కేటగిరీ ఏం చేస్తుందంట, కొన్ని సందర్భాల్లో తగ్గించుకుంటుంది, ప్రార్థనలో తగ్గించుకుంటుంది, దైవజనుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు తగ్గించుకుంటుంది, సాక్ష్యం చెబుతున్నప్పుడు తగ్గించుకుంటుంది. ఈ క్యారెక్టర్, ఈ కేటగిరీ, ఈ గుంపు. కానీ లోపల మాత్రం నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, లేదా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గర్వాంధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది కేటగిరీ. కానీ దేవుని వాక్యం తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. గర్విష్ఠులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. గర్వం అనేది ప్రవేశించింది లూసిఫర్లోనికి, పరలోక రాజ్యంలో.
ఆ గర్వం ఎప్పుడైతే ప్రవేశించిందో పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ నిత్య రాజ్య మహిమలో, పరలోక రాజ్యములో, ఆ అనంత లోకంలో ఉండకూడదని త్రోసేసాడు. త్రోసేగాని అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాడు? భూమి మీదకి వచ్చి పడ్డాడు. గాలిలో అటు ఇటు తిరుగులాడుతూ ఈ రోజున జనాల్ని చెడగొడుతున్నాడు. తన గర్వంతో జనాల్ని నింపుతున్నాడు. తనకి గర్వం ప్రవేశించింది, ఈ రోజున జనాల్లోనికి నింపుతున్నాడు. ముఖ్యంగా క్రైస్తవులను బాగా ఏం చేస్తున్నాడు? స్టఫ్ కూరుతున్నాడు అనమాట. తనలో ఉన్నదాన్ని క్రైస్తవులలోనికి ఏం చేస్తున్నాడు? కూరతా ఉన్నాడు. కానీ దేవుని వాక్యం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. తమకున్న ఉద్యోగాన్ని బట్టి గర్విష్ఠులు కాకూడదు, తమకున్న వ్యాపారాన్ని బట్టి గర్విష్ఠులు కాకూడదు, తమకున్న చేతు పనులను బట్టి గర్విష్ఠులు కాకూడదు. నాకేంటి ఎప్పుడు అనకూడదు. నాకేంటి అన్నవాడుని డిబిక్కిరి పాడేసాడు అనుకో దేవుడు, ఓ 4 రోజులు ఎక్కడ ఉండాలమ్మా? మంచం మీద ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలాగే ఇప్పుడు కూడా నాకేంటి, నేనేంటి అని ఇప్పుడు కూడా అనుకోకూడదు. ఇది మొదటి పాయింట్. ఇహలోకమందు అంటే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మకముంచక. ఈ లోకములో ఈ ధనం స్థిరమైనది కాదు. దేవుని వాక్యం లేదా దేవుడు ఈ లోకములో మనకున్నటువంటి ధన ధాన్యాదులను, అందచందాలను, మనకున్న సమస్తాన్ని కూడా దేనితో పోలుస్తున్నాడంటే స్థిరమైనది కానిది, అంటే అస్థిరమైనది. ఈ లోకములో మనకున్నదంటూ ఏంటంటది? అస్థిరమైనది. ఒక ప్రశ్న, మన శరీరం కూడా మనకు శాశ్వతమైనదా? చెప్పండి అమ్మా. ఇది కూడా మనకి అస్థిరమైనది. అందుకే అందము చందము అన్నాను. అందుకేమన్నాను? అందము చందము. నేను చాలా అందగత్తిని అనుకుంటారు కొంతమంది. నడకలు మారిపోతూ ఉంటాయి. ఆ నడకలు మనం చూడలేం, ఫీల్ అయిపోతూ ఉంటారు అందగత్తిని. నన్నే చూసేస్తున్నారు అందరూ అనుకుంటారు. ఎవరు చూడరు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. నడకలు మారిపోతూ ఉంటాయి కదా. రంగును చూసుకుని ఏమనుకుంటారు? అందగత్తుని అనుకుంటారు. రూపు చూసుకుని అందగత్తిని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళకి కర్రోడు అని పేరు పెడతారు. కర్రి భర్తే దొరుకుతాడు. కర్రోడు అని ఎవరికి పేరు పెడతారో తప్పకుండా కర్రి భర్త దొరుకుతాడు. అబ్బాయిలు కర్రిదని అనకండి అమ్మ. ఎవరు నేను భార్యలు అలాంటి వాళ్ళు దొరుకుతారమ్మా, కర్రోళ్ళు. మీరు కూడా కర్రోడు అనకండిరా, కర్రోడే దొరుకుతాడు. ఎందుకు అన్నావు కదా, అనకపోతే ఇంకొక రకంగా ఉండేమో అన్నందుకు. ఎత్తుపొళ్ళోడు అనకండి. వాళ్ళకు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము దైవ స్వరూపం. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎలా చేయాలో అలా చేశాడు. నిజముగా దేవుని యందు నమ్మకం ఉంచినవాడు, దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని ఎడల భయము భక్తి కలిగిన వాడు, శ్రద్ధాశక్తులు కలిగిన వాడు సరదాగా కూడా మనిషిని హేళన చేయడు. కొంతమంది లావుగా ఉన్నవాళ్ళు డుముది, కొంతమంది సన్నంగా ఉన్నవాళ్ళు బక్కదే. ఇంకా వాళ్ళకి పేర్లు ఉన్నాయి కానీ సైడ్ పేర్లు వీళ్ళే పెడతారమ్మా. ఏం పెడతారు? సైడ్ పేర్లు వీళ్ళే పెడతారు. బక్కమ్మా అన్నీ చెప్పుకుందాం, దుమ్మమ్మా ఎదురుగుండా అనరు. ఎదురుగుండా అంటే ఏమైపోతుంది? వాసిపోద్దని గోబా చాటును అనుకుంటుంటారు. ఇది దేవుని బిడ్డలకు తగదు. చాలామంది చాలా ప్రార్థనా పనులు అనుకుంటున్నారు. చాలామంది అనుకుంటున్నారు మేము అలా మేము ఇలా, కానీ మాటల్లో తప్పిపోతున్నారు. ఇష్టం లేని వాళ్ళు ఏమనుకుంటున్నారు? సైడు పేరు పెట్టి పిలుస్తున్నా. నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచావా? ఆ దేవుడు స్వరూపమే పోలికని మనుష్యుడు దేవుని వాక్యంలో రాయబడి ఉంటే నువ్వు మనుష్యులకి ఏం పేర్లు పెడుతున్నావు? బక్కమ్మ, బొండమ్మ, ఇంకేమో నాకు తెలియదు, అయ్యే తెలుసు. ఎందుకంటే ఎవరికి పేర్లు పెట్టలేదు ఇంతవరకు. దేవుడి స్తుతి కలుగుగాక. హల్లెలూయా.
చూడండి, ఇప్పుడు కూడా మనకున్న దాన్ని బట్టి గర్వించకూడదు. ఎందుకంటే మన దేహమే మనకు శాశ్వతం కాదు. అందుకే అందచందాలను బట్టి కూడా ఎవరు ఏమవ్వకూడదు, గర్వించకూడదు. దేవుడు ఎవరిని ఎలా పుట్టించాడా, తమను బట్టి తాము దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఒకటి ఏంటి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. రెండవది, ఈ లోక ధనం, ఈ లోకములో నీకున్నదంతా నీవు కూడా అస్థిరమైన దానవు, అస్థిరమైన వాడవు. నీకున్నది కూడా అది ధనమైన మరి ఏదైనా అది నీకు శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది, అస్థిరమైనది. అందుకని ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పౌలు గారు మంచి పోరాటం పోరాడి పరుగును తుదముట్టించి విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని యొక్క రాజ్య భారాన్ని ఎప్పుడైతే భుజముల మీద మోసుకున్నాడో, చనిపోయేంత వరకు ఆ రాజ్య భారాన్ని కింద పెట్టనటువంటి మహనీయుడు పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడు అనబడేటువంటి తిమోతికి రాస్తూ నొక్కి ఒక్కాణించి చెప్తున్న మాట ఏంటంటే, తిమోతి, సంఘానికి నువ్వు ఏం చేయాలి, బోధించు. యేసు రక్తములో కడగబడి విమోచింపబడిన ప్రతి ఒక్కడు ఆ తర్వాత స్టెప్ ఎక్కడ వేయాలి, సంఘ సహవాసంలో. హల్లెలూయా. సంఘానికి దేవుడు దైవజనులను ఏర్పాటు చేశారు. ఎందుకో సంఘ పరిచర్య దేవుడు అనుగ్రహించారు. పరిశుద్ధులుగా పిలువబడిన వారు ఏమవ్వాలి, సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులుగా పిలువబడిన వారు అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క రక్తములో కడగబడి విమోచింపబడి విడుదల నుండి బాప్తిస్మ అనుభవం పొందిన తర్వాత సంఘములో వీళ్ళు అడుగు పెడతారు. సంఘములో దేవుని ఏర్పాటు జనాంగం అనబడేటువంటి దైవ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. బోధ చేయడానికి వీళ్ళని దేవుడు ఏం చేస్తాడు, ఏర్పాటు చేస్తాడు. వీళ్ళ బోధ, వీళ్ళ ముఖాంతరంగా దేవుడు మాట్లాడుతున్న మాటల ద్వారా ఈ పరిశుద్ధులు ఏమవ్వాలి, సంపూర్ణులయ్యి ఈ లోకంలో అన్నీ నేర్చుకొని వాక్యాన్ని తెలుసుకొని క్షుణ్ణంగా చివరి శ్వాస దేవుని సన్నిధిలో విజయం చూచి విజయోత్సవముతో నిత్య మహిమలోనికి చేరాలి. ఇది దైవ సంకల్పము. ఈ సంకల్పం దైవ సంకల్పం. అందుకే దేవాది దేవుడు రక్షింపబడి విమోచింపబడి బాప్తిస్మం పొందిన తర్వాత సినిమా హాల్లో అడుగు పెట్టండి. ఎవరన్నా సినిమా హాల్లో అడుగు పెడతారా? అడుగు పెట్టరు. సినిమా హాల్ అంతవరకు ఉన్నవాళ్ళు అక్కడ నుండి అడుగు తీసి మందిరములో లేదా సంఘములో లేదా సహవాసాలు అడుగు పెడతారు. అంతవరకు దేవునికి విరోధమైన సాతానుకు సంబంధమైన పాత రోత జీవితాన్ని స్వస్తి చెప్పి ఏం చేసి ఫినిష్ చేసి బాయ్ చెప్పి అక్కడ నుండి దైవ స్వభావాన్ని ఇంకనూ ధరించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘములో సహవాసములో అడుగు పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా దైవజనుడైనటువంటి పౌలు గారు అనుభవపూర్వకంగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి తిమోతి అనబడే పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడికి నొక్కి ఒక్కానించి రాస్తున్నటువంటి మాట, ఇదిగో తిమోతి, సంఘం విషయంలో నువ్వు ఇలా బోధించు. ఏమని బోధిస్తావు సంఘానికి? యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండొద్దు. రెండవది, అస్థిరమైనటువంటి ధనమయందు నమ్మకం ఉంచొద్దు. మరి మూడోది ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఈ లోకములో కూడా దేవుడు చూసుకోగల సమర్థుడు. అంతేకాదు, ఈ లోకములో దేవుడు సుఖముగా అనుభవింప చేయగల సమర్థుడు. హల్లెలూయా. ఈ లోకములో దేవుడు మనకు తోడై మనల్ని నిత్యత్వానికి నడిపించగల సమర్థుడు. అందుకే అక్కడ అంటాడు మూడవ మాటగా అంటాడు, అస్థిరమైన ధనమయందు నమ్మికించక. ఇది రెండో మాట. మూడో మాట, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఇప్పుడు ఈ లోకములో సుఖముగా నడిపించేవారు ఎవరు? మనల్ని దేవుడు. ఇప్పుడు నన్ను జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకములో సుఖముగా అనుభవింపజేయవాడు దేవుడు. మరి సైతానుడు కుదురుంచుతాడా ఈ లోకంలో మనల్ని? కుదపడా? కుదురుగా కూర్చున్న వాళ్ళు వచ్చి కదుపుతూ ఉంటాడు.
అప్పుడు సుఖంగా ఉండగలమా? కానీ అలాంటప్పుడు కూడా దేవుణ్ణి చూసుకుంటే సుఖంగానే ఉండగలం. హల్లెలూయా. చక్కగా కూర్చున్నాడు యోబు. సైతానుగాడు వచ్చి కదిపాడు, కందిరేగలాగా కుట్టాడు, బాధ పెట్టాడు. ఆయన సుఖంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కష్టములోనే సుఖం అనుభవించాడు. హల్లెలూయా. ఆ కష్టాన్ని దేవుని నిమిత్తం అనుభవించాడు. హల్లెలూయా. ఆ కష్టములో దేవుణ్ణి దూషించిన వాడు కాదు, దేవుణ్ణి స్తుతించిన వాడయ్యాడు. హల్లెలూయా. ఆ కష్టములోనూ సుఖాన్ని అనుభవించాడు. తర్వాత కష్టాన్ని తొలగించి బహు సుఖాన్ని కూడా దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అతను ఎవరి మీద నమ్మకం ఉంచాడు కాబట్టి? అతను ధనవంతుడు కదా, చాలా ధనవంతుడు, ఎవ్వరు సరిపోరు. దేశానికి అతడు ధనవంతుడు జాబితాలో ఉన్నవాడు, మహాధనవంతుడు. అలాంటి వాడు తన ధనాన్ని నమ్మకం ఉంచలేదు, తన ధనం మీద నమ్మకం ఉంచలేదు, తమ కలిగి ఉన్న దాని మీద నమ్మకం ఉంచలేదు, తన దేహం మీద నమ్మకం ఉంచలేదు, తన కెపాసిటీ మీద నమ్మకం ఉంచలేదు. కేవలము దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాడు. కాబట్టి ఈ లోకములో కలిచివేయబడేటువంటి పరిస్థితులు అతనికి దాపురించినను పరిస్థితులనే సిగ్గుపరిచాడు. కానీ పరిస్థితులనే ఏం చేశాడు? కాలు కింద త్రొక్కి ఆ పరిస్థితుల్లోనే దేవుడు స్తుతించి సంతోషించగలిగాడు. దాని అర్థం ఏంటి? తన దేవుడు ఆ పరిస్థితిలో కూడా అతనికి సంతోషం ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? మీకు అర్థం కావడానికి మాత్రమే. ఇప్పుడు చూడండి, సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి. మన దేవుడు ఎలాంటాడు? సమస్తాన్ని ధారాళంగా దయచేవాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి ఎటువంటివైన దయచేయగలడు? లేమే, కానీ కలిమిలో ఉన్నట్టుగా మనల్ని అనుభవింపజేయగలడు. హల్లెలూయా. కష్టమే, నష్టమే, ఇరుకే, ఇబ్బంది, కానీ సంపూర్ణమైన సంతోషములో ఉన్నట్టుగా మనల్ని ఫీల్ చేయగలిగాడు దేవుడు. ఫీల్ అవ్వడానికి కృప చూపేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేవు, అన్నీ కోల్పోయాం, సంపన్న స్థితి లేదు, సంపన్న స్థితిలో ఉన్నట్టుగా నడిపించే దేవుడు. హల్లెలూయా. ఏడుపు కొట్టు ముఖమే, కానీ ఆ ఏడుపులో కూడా నవ్వే స్థితిని అనుగ్రహించగల దేవుడు. లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుడు, అసమర్థతలో సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు, అంధత్వములో వెలుగును కలుగు చే దేవుడు. అన్ని విషయాల్లో కూడా మైనస్లో ఉన్నను ప్లస్లో ఉన్నామన్నట్టుగా మనల్ని నడిపించే దేవుడు, నిలబెట్టే దేవుడు మన దేవుడు. అందుకే సమస్తమును ధారాళంగా దయచే దేవుడు. ఏమున్నా లేకపోయినా, హబక్కుకు అన్నాడు కదా, శాలలో పశువులు ఉన్నా ఏమంటాడు? హల్లెలూయా, స్తోత్రం. లేకపోయినా మారం. ఏ పరిస్థితుల్లోనైనా మేము మారము. అదే నాన్న సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు దుఃఖం వచ్చి పడింది, అయినా దేవుణ్ణి బట్టి సంతోషపడతాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గా. అప్పుడు అన్నీ ఉన్నాయి, దేవుడు స్తుతిస్తూ ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు అన్నీ పోయినాయి, అలాంటప్పుడు కూడా దేవుడు స్తుతిస్తూనే ఆనందంగా అనుభవించగలం. అందుకే దేవుని వాక్యంలో దేవుడు ఎవరంట? సమస్తమును మనకు ధారాళముగా, ధారాళముగా, సంకుచితముగా కాదు. ఎలా కాదు? ఇంతగా కాదు, ఇన్ఫినిటీ, అనంతంగా. హల్లెలూయా. అసాధారణంగా. హల్లెలూయా. లెక్కింప సఖ్యము కానంతగా. హల్లెలూయా. వర్ణింప జాలనంతగా. హల్లెలూయా. మన ఊహకు మించినంతగా. ఆయన ఎవరు? అనంతుడు. ఆయన ఎవరు? అనంతుడు. ఆయన ఎవరు? అతీతుడు. ఆయన ఎవరు? అసాధారణ కార్యాలు చేయవాడు, అసాధ్యుడు. దేవునికి స్తుతి కలుగుగాక. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మకం ఉంచాలి అని సంఘానికి ఏం చేయమంటున్నాడు? బోధించమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, 17లో 2వ లైన్. అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని యందు నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఇది ఆజ్ఞ, ఆజ్ఞగా ఇవి ఎవరికే? సంఘానికి. సంఘానికి. ఇప్పుడు చెప్పండి, ఇహమందు ధనవంతులు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనముయందు నమ్మిక ఉంచక సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడి. సమస్తాన్ని ఆయన ఏం చేస్తారంట?
ధారాళముగా, అంతే కదంట, సుఖముగా అనుభవింపజేస్తాడు. మన దేవుడు ఎలాంటివాడో తెలుసా? సుఖముగా అనుభవింపజేయ దేవుడు, సమస్తమును ధారాళముగా అనుభవింపచేయ దేవుడు, ధారాళముగా అనుగ్రహించగల దేవుడు అని నమ్మకం ఉంచు అని దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడైనటువంటి పౌలు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి తిమోతి అనబడే పౌలు యొక్క ఆత్మీయ కుమారునికి దైవాత్మ ఆవేశంతో పౌలు భక్తుడు తన స్వహస్తాలతో రాసిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే 18కి వస్తే, వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుని నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. అంటే వారు వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తము. వాస్తవమైన జీవం ఎక్కడుంది? పరలోకం. ఇది అవాస్తవమైన జీవితం, ఇది అవాస్తవమైన దేహం. మనకున్నదంతా అవాస్తవం, అంటే అస్థిరం. పైనున్నదంతా వాస్తవం, స్థిరం. హల్లెలూయా. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మీరు క్రిందున్న వాటిని వెతకండి అనలే, పైనున్న వాటినే వెతుకుడి. అందుకే దేవుని వాక్యంలో ఏమి తిందామా, ఏం త్రాగుదామా అని భూమి మీద ఉన్నటువంటి మీరు ఈ శరీరం కోసం చింతించకండి. మొదట పైనున్న వాటిని వెతకండి. పైనే ఉంది ఆయన రాజ్యం. ఆయన రాజ్యానికి బాట అయినటువంటి నీతి ఎక్కడ? పైకి సంబంధించింది, అది ఇక్కడికి సంబంధించింది కాదు. అందుకే ప్రభువు మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతకండి, అప్పుడు ఇహలోకంగా మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. ఆయన ఎలాంటి దేవుడు? ఇహమందు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు. అంతే కదా, ఆయన ఎలాంటి దేవుడు? మనల్ని ఏం చేయ దేవుడు? అయినా సమస్త విషయాల్లో కూడా మనకు తోడై ఉండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పునాదులు గల పట్టణం వైపుకే దృష్టించారు. అలాగని ఈ లోకంలో దేవుడు వాళ్ళని చూచుకోలేదా? యెహోలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. వారికి కావాలనుకుంటే ఇచ్చాడా? అనుకోకుండా వచ్చి పడిందా? హల్లెలూయా. శరీర సంబంధమైన ఆహారం కోసం, శరీర సంబంధమైనటువంటి ధన భోగాల కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాకులాట ఆడలేదు. వాళ్ళు ఈ లోకములో ఉన్నప్పుడు వాళ్ళు పునాదులు గల పర సంబంధమైన ఆశీర్వాదం కొరకే వాళ్ళు ఎదురు చూచారు. కానీ వాళ్ళని వెండి బంగారము వెలగలిగిన పరిస్థితులు, ఘనత, సుకీర్తులు ఏమయ్యాయి? హత్తుకున్నాయి. వచ్చి కావాలనుకుంటే వచ్చాయా? ప్లాన్లు వేసుకుంటూ వచ్చాయా? కరువు దినాన విత్తనం విత్తుతున్నప్పుడంట దేవాది దేవుడు ఇస్సాకుకు 100 పంట ఇచ్చాడంట. ఎంత కష్టపడి ఇచ్చాడో పాపం. అర్థం అవడానికి చెప్తున్నాను. కష్టపడితే వచ్చిందా? అతడు దేవునిని వెదికినందుకు వచ్చింది. ఇహమందు కాక పరసంబంధమైన వాటి కొరకు ఆశించినందుకు వచ్చింది. అందుకే ఇస్సాకు గురించి దేవుడు ఏమని చెప్తారో తెలుసా? దేవునికి భయపడువాడు. హల్లెలూయా. ఇస్సాకు గురించి ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? దేవునికి భయపడువాడైనటువంటి యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు అని రాయబడి ఉంటుంది. అబ్రహాము కూడా దేవునికి భయపడువాడు, దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచినవాడు, నమ్మకం ఉంచినవాడు. ఇస్సాకు కూడా దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచినవాడు. అర్థమైందా? అందుకే కదండి యాకోబుకు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఎంత ఉంది? గడిచిన వారాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఎంత ఉంది? నీకు నాకు ఉందంటే లేదు. ఒక మాట, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉందంటే లేదు. యాకోబు చేతికరతో యోర్దాను దాటాడు, 2 గుంపులు అయిపోయాడు. అతనికి ఆస్తి ఎంత ఉంది? ఐశ్వర్యం ఎంత ఉంది? తన బలం ఎంత ఉంది? బలగం ఎంత ఉంది? తన వెండి బంగారాలు ఎన్ని ఉన్నాయి? ధనధాన్యాదులు ఎంత ఉన్నాయి? పశుపక్షాదులు ఎంత ఉన్నాయి? చాలా.
తన అన్నకే పంపిన బహుమానం లెక్క పెట్టడానికే మనకేమైంది, ఆయాసం వచ్చింది లెక్కెట్టడానికి, అవునా? కానీ తను ఆరాటం అంతా దేని మీద ఉంది? ఎస్, యాకోబు యొక్క ఆరాటం అంతా దేని మీద ఉంది? పర సంబంధమైన ఆశీర్వాదం మీద ఉంది. అందుకే కదా అంత ఆశీర్వాదం ఉన్నా భార్యల్ని బిడ్డల్ని తన కలిగిన దాన్ని యబ్బోకు రేవు దాటించి ఆ రాత్రి ఒక్కడు మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబా, ఒక్కడు నువ్వు ఎందుకు మిగిలిపోయావు? ఆస్తి కోసమా? అంతస్తు కోసమా? ఇంకా వెండి బంగారం ధనదానయాదుల కోసమా? మరి దేనికోసం? పర సంబంధమైన ఆశీర్వాదం కోసం ఒక్కడిని మిగిలిపోయాడు. దుఃఖముతో విలపిస్తున్నాను, మగసిరి కలిగిన వాడనై పోరాడుతున్నాను, రోషముతో పట్టుదలతో దేవుని పాదాలు పట్టుకున్నాను. దేవుడు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోలేదు? అతడి ఏడుపు, అతడి కన్నీరు, ఇదంతా కూడా దేవుణ్ణి వచ్చేసేలా చేసింది. మళ్ళీ వెళ్ళిపోయేలాగా చేయట్లే, కానీ వెళ్ళిపోవలసి వచ్చింది, కానీ ఉండిపోవలసి వచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అన్నాడు లేదా? అంటే ఈయన వదులుతున్నాడా లేదా? అంటే ఆయన వెళ్ళకుండా ఇతని ప్రార్థన ఏం చేసింది? ఆయన్ని నిలిపేసింది. ఇతని కన్నీరు ఏం చేసింది? నిలిపేసింది. ఇతని పెనుగులాట ఏం చేసింది? నిలిపేసింది. అద్భుతం ఏంటంటే దేవుడు గెలవలేకపోతున్నాడంటే యాకోబుని. మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. జక్కయ్య తన జీవితంలో అతడు దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన్ను చూడాలన్నటువంటి తృష్ణ, ఆసక్తి, తన స్థితిగతులను కూడా పక్కన పెట్టి మేడు చెట్టు ఎక్కితే దేవుడు వాళ్ళ ఇంటికి రావాలనుకోలే, రావాల్సి వచ్చింది. రావాలనుకోలే, కానీ అతడు చేసినది దేవుణ్ణి తన ఇంటికి రాబట్టింది. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళిపోవట్లే. యాకోబు యొక్క ప్రార్థన, యాకోబు యొక్క పెనుగులాట, యాకోబు యొక్క కన్నీటి వేదన, యాకోబు యొక్క పట్టు దేవుణ్ణి వెళ్ళనివ్వడం లేదు. వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు, కానీ వెళ్ళిపోగలుగుతున్నాడా? బతిమాలుకుంటున్నాడు, నన్ను వదిలేస్తా వెళ్తాను, నేను నిన్ను వదలను, నేను నిన్ను వదలను. అందుకని ఇప్పుడు ఆశీర్వదిస్తే కానీ నన్ను వదలడు. నేను ఆశీర్వదించాలంటే ఇతనులో ఏముంది? మరి అగాధం ఉంది నాకు అతనికి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నన్ను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎక్కడ డౌట్ పడొద్దు. తనలో మోసం ఉన్నంత మాత్రాన అతనికి తోడై ఉండలేదా యాకోబుకి? అతడు మోసపోతూ ఉన్నప్పుడు మోసానికి ప్రతి మోసము దేవుడే చేయలేదా? మావయ్య గారి దగ్గర నుంచి రావాల్సిందంతా కూడా వడ్డీతో సహా ఇప్పించలేదా? అలాగని అతనిలోని తప్పిదాలను బట్టి కొట్టాడా? మోసగింపబడేలా చేశాడా? అంటే దేవుడు విడిచిపెట్టాడా యాకోబుని? విడిచిపెట్టలే. కానీ పర సంబంధమైన ఆశీర్వాదం కావాలన్నప్పుడు కూడా ఇతనులో ఈ లోటు ఆటంకంగా ఉంది. కానీ అతడు చేస్తున్న ప్రార్థన ఇదంతా దేవుణ్ణి వెళ్ళనివ్వట్లేదు. అర్థమైందా మీకు? అందుకని దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఆశీర్వదిస్తే కానీ వదిలేలా లేడు. ఆశీర్వదించంటే కన్నీళ్లు పెట్టుకుని లాగుతున్నాడు నన్ను నేను వీడిని గెలవలేకపోతున్నాను, వీడే నన్ను లాగేసి నిలబెట్టేశాడు. అంటే ఒక మనిషిని అటు ఇటు వెళ్ళకుండా పట్టేసుకోండి, మీరు పట్టేసుకోండి. మీ అబ్బాయి ఉన్నాడో చిన్నోడు, నువ్వు ఏ రాయిచూరో పనికి వెళ్ళాలి అని అనుకున్నావు, ఓ నెల రోజులు వరకు రానన్నావు. నీ పిల్లోడు ఏం చేశాడంటే కాళ్ళు వెళ్ళ పట్టుకుని నిన్ను వెళ్ళనివ్వట్లేదు. ఏడ్చుకుంటూ నానా వెళ్ళొద్దు అంటే వాడు స్వరపేటెక్కి నువ్వేమవుతున్నావు? ప్రాణం పోద్దేమో బాబు ఇలాగ ఏడుస్తున్నాడు. చాలా వస్తాయి. ఇప్పుడు ఎంత కఠినాత్ముడైనా పిల్లోడిని ఇంత బాధ పెట్టి నేను వెళ్ళాలా? ఇంత దుఃఖపెట్టి పిల్లోడిని నేను వెళ్ళాలా? వాడి ఏడుపు, వాడి కన్నీళ్ళు, వాడి పట్టు, వాడి యొక్క సంకల్పం, వాళ్ళ నాన్న పట్టుకుని స్వరపేటిక అరిగిపోయేలా ఏడుస్తూ
కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఇంకా నీళ్ళన్నీ అయిపోయాయి అన్నట్టుగా ఏడుస్తూ కళ్ళు ఎర్రగా అయిపోయి స్వరం అసలు రాకుండా బిగ్గరగా అరుస్తూ కేకలేస్తూ సమయం మించిపోతుంటే అతను ఏమైపోతాడు? సొమ్మసిల్లిపోతాడేమో అని తండ్రి ఏం చేస్తాడు? ఇప్పుడే ఇంత ఇలాగ ఏడుస్తున్నాడు, నేను రాయచూరు కానీ వెళ్ళానంటే ఇటు చచ్చిపోతాడు, సొమ్మసిల్లి పడిపోతాడు, ఏదోటి అయిపోద్ది, పిల్లని పోగొట్టేసుకోవాల్సి వస్తుంది నేను అని ఉండిపోవలసి వస్తుంది. అర్థమైందా? అలాగే యాకోబు ఏడుపు ఎలా ఉందంట? దేవుణ్ణి పట్టుకుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు. నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడవను. ఇప్పుడు నువ్వు వెళుతావా? నువ్వు వెళితే మాత్రం నేను విడవను, నువ్వు వెళ్ళొద్దు అని తండ్రిని పట్టుకుని కుమారుడు ఎలాగ ఏడుస్తున్నాడో, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలను. అక్కడ ఏమి ఇబ్బంది లేదు, చక్కగా అతడు కుమారుడు కోసం ఏమయ్యాడు? ఆగిపోయాడు. కానీ ఇప్పుడు అడుగుతున్నది చెయ్యాలంటే పరమ తండ్రికి ఒకటి ఆటంకంగా ఉంది. అర్థమవుతుంది మీకు? అడుగుతున్నది చెయ్యాలి, ఆశీర్వదించాలంటే పర సంబంధంగా అతను ఆశీర్వదింపబడాలంటే ఆటంకంగా ఉందా కాబట్టి వీడు నన్ను వదిలేలా లేడని తొడగూడు వదిలేలా కొట్టాడు. అప్పుడన్నా వదులుతాడని అర్థమవుతుంది మీకు నేను చెప్పింది. తొడగూడు వసిరేలా కొడితే కుంటూడుగా ఉన్నా కూడా దేవుని విడిచిపెడతలేదు. అప్పుడు అనుకున్నాడు వీడు ఇంకా విడిచిపెట్టడం అసంభవం, నేను పరమకి వెళ్ళిపోవడం అసంభవం. వీడు నన్ను కట్టేస్తున్నాడు, వీడు కన్నీరు నన్ను కట్టేస్తుంది, వీడు వేదన నన్ను కడుతుంది, వీడు విలపిస్తున్న విధానం నన్ను కడుతుంది, మగ సిరి గలవాడే పోరాడుతున్నాడు, నేను వీడిని గెలవలేకపోతున్నాను, వీడే నన్ను గెలుస్తున్నాడు అని ఒక్క కొట్టు కొట్టాడు. అయినా కానీ వదలట్లేదు. ఇప్పుడు ఏం చేసాడంటే నన్ను వెళ్ళనివ్వడం, అలాగని నేను ఆశీర్వదించాలంటే ఇతనులో ఏముంది? ఒక ఆటంకం, ఒక మోసం, అపవాదికి సంబంధించిన సరుకు ఉంది. కాబట్టి జ్ఞానంగా, దేవుడు మహాజ్ఞాని కదండి, అబ్బాయ్ నీ పేరేంటమ్మా అన్నాడు. వెంటనే అన్నాడు నా పేరు యాకోబు. మొత్తం అంతా ఫ్లాష్ అయిపోయింది, ఫ్లాష్ బ్యాక్ అంతా ఏమైంది? అప్పుడు అన్నాడు, ఇప్పుడు తను ఒప్పుకోవడం వల్ల ఏమైంది అది? అందుకే దేవుని వాక్యంలో మీరు మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి, యేసయ్య రక్తం మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తుంది. మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తారు? క్షమిస్తారు. ఆయనకి మనకున్న అగాధం పోతుంది అనే విషయం మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు చూడండి, యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఒప్పింపజేశాడు, ఒప్పుకునేలాగా చేశాడు, ఒప్పుకునేలాగా చేశాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? జక్కైన దేవుడు ఏం చేశాడు? ఒప్పుకునేలాగా చేశాడు. సమరయ స్త్రీని దేవుడు ఏం చేశాడు? నీ భర్తను తీసుకురా అన్నాడు ఇండైరెక్ట్గా, ఒప్పుకునేలాగా చేశాడు. ఇప్పుడు వదలడు నన్ను అని అతడు యొక్క మోసాన్ని తనకు తెలియజేసి తను ఒప్పుకునేలాగా చేశాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఇద్దరి మధ్యలో ఏం పోయింది? మీ రహస్య పాపములు ఆయన ముఖకాంతిలో కనబడతా ఉన్నాయి. పాపము చేయువాడు దేవునికి సమీపంగా ఉండలేడు. దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే మనలో పాపం, సాతానుకు సంబంధించిన సరుకు ఉండకూడదు. నేను ఎలా చెప్తున్నా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు లింక్ చేస్తాను. ఉండకూడదు. పరిశుద్ధత లేనిదే ఎవడు కూడా దేవుని సన్నిధిని లేడు. ఇప్పుడు పర సంబంధమైన ఆశీర్వాదం, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏదైనా ఆటంకం ఉండాలా? మనలో ఉండకూడదు. పరలోక సంబంధ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం ప్యూర్గా ఉన్నప్పుడు, సంపూర్ణ పరిశుద్ధతలో ఉన్నప్పుడు. యాకోబు పర సంబంధమైన ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాడు. పర సంబంధమైన ఆశీర్వాదం కావాలంటే అతడు ప్యూర్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి. కానీ ఏం లోపించింది? వాళ్ళ అన్న దగ్గర అతడు చేసిన మోసం అతనికి లోటుగా ఉంటే ఆ మోసం విషయంలో దేవుడు ఒప్పింపజేశాడు.
యాకోబు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఇద్దరి మధ్యలోన అగాధం పూడ్చివేయబడింది. ఇప్పుడు అన్నాడు యాకోబు, ఇక మీదట నీవు ఇశ్రాయేలువు, ఇప్పుడు నా కుమారుడువు, ఇదిగో నీకు ఆశీర్వదిస్తున్నాను నేను అని అక్కడ ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యాకోబుని దేవుడు ఒప్పుకునేలాగా చేశాడు. యాకోబు తన జీవితంలో దేవుడు చేత అతడు క్షమింపబడినటువంటి అనుభవంలో ఉన్నాడు. ఈ పార్ట్ను మీరు గుర్తుపెట్టుకోండి, నేను లింక్ చేస్తాను. ఈ పార్ట్ను మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చాలాసార్లు చెప్పుకొని పార్ట్ గుర్తుపెట్టుకోండి, అవునా? అంటే ఇక్కడ నేను ఫోకస్ చేసేది ఏంటంటే, అబ్రహాము కానీ ఇస్సాకు కానీ ఎప్పుడు కూడా ఈ లోకంలో ధనవంతులే, కానీ ఇహమందు ధనవంతులైన వారు తమ ధనాన్ని బట్టి గర్విష్ఠులు కాలేదు, తమ ధనం మీద నమ్మకం ఉంచలేదు, కానీ సమస్తమును ధారాళంగా దయచే దేవుని యందు ఏ పరిస్థితి వచ్చినా సుఖముగా అనుభవింపజేయు దేవుని యందు మాత్రమే వాళ్ళు నమ్మకం ఉంచి ఈ అవాస్తవమైన జీవితం కోసం కాదు, కానీ ఆ వాస్తవమైన పరలోకం కోసం వాళ్ళు ఎదురు చూపులు చూడగలిగారు. హల్లెలూయా. తద్వారా వాళ్ళు ఏమయ్యారు? అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎక్కడున్నారు? పరలోక రాజ్యములో. హల్లెలూయా, హల్లెలూయా. రుజువు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో, రాజ్య సంబంధులు వెలుపట చీకటిలో త్రోయబడతారు, వేశ్యలు అనుకున్న వాళ్ళు, పాపాత్ములు అనుకున్న వాళ్ళు పరిశుద్ధపరచబడి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కూడా పరలోకములో కూర్చుందురు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అన్నారు. అంటే ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు పరలోక రాజ్య వారసులు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అదే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. యెహోమందు ధనవంతులైన వారు, ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను నేను. ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారో అర్థమైందా? ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, దేవాది దేవుడు లోకాసు వార్తలో ఒక ధనవంతుడు గురించి రాయించాడు. అర్థమైందా? లోకాసు వార్తలో ధనవంతుడు గురించి రాయించాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనంలోకి రండి. మీరు మాట చూపిస్తాను. 12వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చూపిస్తాను. 3వ లైన్లోకి రండి. 3వ లైన్లోకి రండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనంలో 3వ లైన్ నుండి చదువుతాను. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. హలో, ఒకని కలిమి విస్తరించుట జీవం అనబడే పరలోకానికి మూలం కాదు, మార్గం కాదు. అంటే ఈ లోకములో ఎంత ధనముందో దాని మీద పరలోక రాజ్యం ఆధారపడలేదు. ఈ లోకములో నీకున్న దాని మీద, అందచందాల మీద, భోగభాగ్యాల మీద పరలోకం ఆధారపడలేదు. ఇక్కడ నీకున్నటువంటి సిరి సంపదల మీద పరలోకం ఆధారపడలేదు. అందుకే ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము శరీర సంబంధంగా దినదినము అభివృద్ధి చెందడము పరలోక రాజ్యానికి మూలం కాదు. ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు, 2వ బిల్డింగ్ కట్టుకుంటే పరలోకంలో ఒక మెట్టు ఎక్కేసినట్టే కాదు. అర్థమైందా? అంటే దేవుడిని నమ్ముకోకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని యందు నమ్మకం ఉంచకుండా ధనవంతులైన వాడు, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు ఎలా ఉంటాడో ధనవంతుడు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ రాయించాడు. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడికి పంట విస్తారంగా పండిందంట. విస్తారంగా పండితే ఆ ధనవంతుడు అనుకున్నాడంట, ఆహా ఎంత అద్భుతంగా పండింది నా పంట, నేను నా ప్రాణంతో చెప్పుకుంటాను. నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు. కూర్చుని తిన్న కరిగిపోనటువంటి సంపద నాకు, లేదా ప్రాణమా నీకు ఉంది అని తన ప్రాణముతో తను అనుకుంటాడంట. నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు. నువ్వు తినడం, నువ్వు త్రాగడం, నువ్వు సుఖించడం. అర్థమైందా? నువ్వు తినడం, నువ్వు త్రాగడం, నువ్వు సుఖించడం. ఇప్పుడు నా ప్రాణమా తినే తాగే సుఖించే అని గొడాంసునంట ఏం చేసుకుంటాడంట. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు జాగ్రత్తగా వినండి.
ఏం చేసుకుంటాడంట, గొడాంసినంట పడగొట్టి పెద్ద పెద్ద గొడాంసిని కట్టుకుంటాడంట. అంటే ఈ ధనవంతుడు దేవుని యందు ధనవంతుడు కాక తన మట్టుకు తాను ధనవంతుడు. అంటే దేవుని వాక్యంలో మనం ఫస్ట్ ఏమన్నాడు, యహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనముయందు నమ్మిక ఉంచగా దేవుని మీదే నమ్మిక ఉంచాలి అని నువ్వు సంఘానికి బోధించు అని పౌలు భక్తుడు తిమోతి భక్తుడికి చెప్పి సంఘానికి బోధించమన్నాడు. అవునా కదా? కానీ ఈ ధనవంతుడు క్రైస్తవుడే. అర్థమవుతుంది మీకు? ఈ ధనవంతుడు క్రైస్తవుడే. కానీ ఈ క్రైస్తవుడు యెహోవామందు ధనవంతుడైనటువంటి ధనవంతుడు గర్విష్ఠుడై ఉన్నాడు. గర్విష్ఠుడై ఉన్నాడు. అస్థిరమైనటువంటి ధనము మీద ఏం పెట్టుకున్నాడు? నమ్మకం పెట్టుకున్నాడు. నమ్మకం పెట్టుకున్నాడు. అందుకని తనకున్న దాని మీద నమ్మకం పెట్టుకుని, తనకున్న దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని, తనకున్న దాన్ని బట్టి సుఖంగా బ్రతుకుతాను అనుకుంటూ, తనకున్న దాన్ని బట్టి చాలా విర్రవీగుతూ తిను, తాగు, సుఖించు. క్రైస్తవుడు ఇతను, ధనవంతుడు. తిను, త్రాగు, సుఖించు అని గొడాంసి నిండా ఏం పెట్టుకుంటాను? ధాన్యం పెట్టుకుంటాను. ఇంకా నేను తింటాను, నేను త్రాగుతాను, నేను సుఖిస్తాను, నాకు సరిపడంత ఉంది, నేను గొడవస్ పెద్ద పెద్ద కట్టుకుంటాను, నాకేంటి టోకా అనుకున్నాడంట. దేవుని మీద నమ్మకం ఉందా? దేవుని మీద నమ్మకం ఉన్నవాడు, ప్రభువా నీవు ఇచ్చినటువంటి సంపదను బట్టి నీకు స్తోత్రం, నా ప్రాణమా నిన్ను స్తుతించుచున్నాను, నా అంతరంగమున సమస్తంతో దేవా నిన్ను స్తుతిస్తున్నాను, నీవు చేసిన మేలుకై వందనాలయ్యా, ఉపకారముకై వందనాలు ప్రభువా అని ఆ ధనము యందు నమ్మకం ఉంచడు. కానీ ఆ ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించుకుంటూ, ఆ ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆ ధనాన్ని దేవుడు వాక్యానికి అనుకూలంగా చేసుకుంటూ, దేవునికి భయపడుతూ పరలోక రాజ్యం కొరకు ఏం చేస్తాడు? ప్రాకులాడతాడు. కానీ ఇతను ధనము యందు నమ్మకించిన వాడు, ధనమే దేవుడు అనుకున్నవాడు. ఎవరో మీరే చెప్పాలి. కొంచెం నిద్రలోకి వెళ్తున్నారు పాపం, బడలిగ్గా ఉన్నా కొంచెం నిద్రలోకి వెళ్తున్నా, నేను అర్థం చేసుకోగలను. కాకపోతే అర్థం చేసుకుని నిద్రపడి అని అన్నాను. అర్థం చేసుకుని నేను ఏమన్నా కానీ దయచేసి నిద్రపోకండి అమ్మ అంటాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం మనకి. ఇది మీరు అర్థం చేసుకుంటేనే చివరికి నేను విడదీస్తున్నప్పుడు అర్థమవుద్ది. లేకపోతే మీరు ఎందుకున్నారు, నేను ఎందుకున్నాను నాకే ఏమవుదాం అర్థం కాదు. నేను నొక్కి ఒక్కడి నుంచి ఎందుకు మీతో చెప్పిస్తున్నాను? ఈ ధనవంతుడు దేవుని ధనవంతుడా, తన ధనాన్ని నమ్ముకున్నాడా? ధనమే దేవుడా? ఎస్, తన ధనమే తనకు దేవుడు, తన ధనమే తనకి దేవుడు. అలాంటప్పుడు దేవుడు ఇంకా తెలివైనడు కదా. దేవుడు అన్నాడు, ఒరే ఇర్రుడా, ఏమన్నాడు? ఎర్రోడా కాదే, ఎర్రోడా అనుకున్నారు కనుక. ఒరే ఎర్రోడా మన భాషలో, దేవుని భాషలో ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఎందుకంటే నరులారా తిరిగి రండి అంటాడు దేవుడు. హలో ధనవంతుడా రా అంటాను, నేను ఉంటాను అంటే ఉండేమను, రా అంటాను. నువ్వు ఈ రాత్రి మరణమైపోతే నీవు సంపాదించిన సంపాదన ఎవరి దగును? నువ్వు ఆ ధనం మీద నమ్మకం పెట్టుకున్నావు, ఆ ధనమే నీకు దేవుడు అనుకున్నావు. తినన్నావు, త్రాగన్నావు, సుఖించన్నావు. తినడానికి ఉండదు, త్రాగడానికి ఉండదు, సుఖించడానికి ఉండదు. ఈ శరీరమే తినాలన్నా, త్రాగాలన్నా, సుఖపడాలన్నా ఈ శరీరం ఎక్కడ ఉంటుంది? మంటులో కలిసిపోద్ది, మంటులో కలిసిపోద్ది. నీవు సంపాదించినదంతా ఎవరి దగును? ఎవరి దగును? అంటే ఈ ధనవంతుడు తన ధనము యందు నమ్మకించాడు. అస్థిరమైన దాన్ని స్థిరమైనది అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వే స్థిరమైనడు కాదురా, నువ్వే స్థిరంగా నిలబడవు ఈ భూమి మీద. అలాంటిది నీకు కలిగినదంతా స్థిరమైనదా? నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతే నువ్వు సంపాదించిందంతా ఎవరి వశం? అవును.
అందుకే దేవుడు ఒకన కలిమి విస్తరించుట జీవమునకు ఆధారము లేదా మూలము కాదు. నీ ధనం నిన్ను పరలోకానికి చేర్చదు, నీ సిరి సంపదలు నిన్ను పరలోకానికి చేర్చవు, నీ అభివృద్ధి నిన్ను పరలోకం చేర్చదో, నువ్వు హైక్ నిన్ను పరలోకం చేర్చదో, నువ్వు దుబాయ్లో లేకపోతే నెదర్లాండ్లో లేకపోతే అమెరికాలో చేస్తున్న జాబు నిన్ను పరలోకం చేర్చదు. ఇదంతా అస్థిరమైనది. దీని మీద నమ్మకం పెట్టుకోవద్దు, దీని మీద ప్లాన్లు వేసుకోవద్దు. కొంతమందికి ఏమీ లేకపోయినా ప్లానింగ్లు ఎక్కువ. అంటే వీళ్ళు దేవుళ్ళులాగా లెక్కలేసేస్తారు. లక్షలే ఏంటి, లక్షలే. గాలిదుమ్ము వచ్చేసిందంట, కుండపోత వర్షం వచ్చేసిందంట, ధాన్యం కుళ్ళిపోయిందంట, లక్షలంటే ఏమైపోయినంట, లక్షలంటే అర్థం అవట్లేదు, లక్షలు అర్థం అవుద్దా, ఏమైపోయినాయి అంట. కొంతమందికి ఎన్ని ప్లాన్లో. దేవుడి దగ్గరికి వస్తారంటే, దేవుడి మీద ఆధారపడతారంటే, ఒక దర్శనం పొందుకుంటారంటే, ఒక వాక్కు పొందుకుంటారంటే, దాన్ని నెరవేర్చుకోవడానికి దైవికంగా నడుస్తారంటే, సహవాసంలో ఉంటారంటే, సన్నిధిని ప్రేమిస్తారంటే, కానీ దేని ప్రేమిస్తారంట, చేస్తున్న జాబు మీద లెక్క, చేస్తున్నటువంటి బిజినెస్ మీద లెక్క, చేస్తున్నటువంటి పాడి మీద లెక్క. పాడిని చూసుకుని ఇన్ని వేలే తీరా ఏమైపోద్ది, లెక్కలన్నీ ఏమైపోతాయమ్మా, మన అంచనాలండి క్లిక్ అవ్వండి. దేవునికి వేరుగా మన అంచనాలు క్లిక్ అవ్వో, దేవునికి వేరుగా మన ఆలోచనలు సఫలమవో, దేవునికి వేరుగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనం అభివృద్ధి చెందలేం. దేవునిలో నిమగ్నమై ఉంటే సమస్తమును ధారాళంగా దయచేయి దేవుడు. కరువులో కూడా నూరంతల ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు, లేనిదన్నట్టుగా పిలవగలడు, అసాధారణ కార్యాలు చేసి చూపగలడు. అది అద్భుతం అనిపించుకుంటుంది. నీవు అద్భుతంగా నిలబడి సమాజం మధ్యలో సాక్ష్యం చెప్పడానికి ఏమవుద్ది, కారణమవుద్ది. దేవుణ్ణి పక్కన పెట్టి, పరిస్థితులు పక్కన పెట్టి, స్థితిగతులు పక్కన పెట్టి, దైవికమైనటువంటి స్వభావాన్ని పక్కన పెట్టి, దైవికమైనటువంటి వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు కూర్చుని వేసేసావంటే లెక్కలో తొక్కలో ఏమైపోతాయి, తొక్కలైపోతాయి. ఈ లెక్కలు ఏమైపోతాయి, అట్టుపండు అయితే తింటావు, తొక్క తింటావా, వేరుశెనగ గుళ్ళులో గుళ్ళు తింటావు, తొక్క తింటావా, ఏమైపోతాయి లెక్కలో. మన పెద్దోళ్ళు బాగా పెట్టారు లెక్కలో తొక్కలు అన్నారు. అందుకే ఇది నేను పెట్టింది కాదు, పెద్దోళ్ళు పెట్టింది. కొంతమంది కానీ డబ్బు ఏమన్నా ఉంటేనండి బీరువా దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకా అత్తమాట రోజుకి ఒకసారి అయినా చెప్పుకుందాం, మంచిది కాదు అది. నువ్వు దాని మీద లక్ష్యం ఉంచావు కాబట్టి మంచిది కాదు. ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు, ప్రతి రూపం మీద నీ ఆశీర్వాదం రావాలని నేను నీ మీద గురి పెట్టుకుంటానంటే రోజు వెళ్ళి బీరువా దగ్గర కూర్చోను. అది ఇంకా బీరువా దగ్గరికి వెళ్ళి లెక్క, ఈ లెక్క ఏంటి, తొక్క, ఈ లెక్క ఏమవుద్దంట, అది ఇటు సైలెంట్ అయిపోయి తొక్కలు తింటారా మీరు, తొక్కలు తినరు కదమ్మా. అందుకే పెద్దలు లెక్కలో తొక్కలు అన్నారు. మనం ప్రతి విషయంలో కూడా ప్రభువా నీ మీద నేను ఆధారపడుతున్నానా, ఎస్ ఆధారపడుతున్నాను ప్రభువా అని మన మాటలను బట్టి ఆయనకు చూపాలి, మన క్రియలను బట్టి ఆయనకు చూపాలి, మన తగ్గింపును బట్టి ఆయన హెచ్చించాలి. మనం ఏమీ కాదు అన్నట్టుగా, నీవే సర్వం అన్నట్టుగా ఆయన ఎదుట మన క్రియలు ఉండాలి. కొంతమందికి మాటలు ఉంటాయి కానీ క్రియలు ఉండవు. దేవుడు మాటలు కాదండి కోరుకుంటుంట, క్రియలను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇలా లెక్కట్టేసుకుంటా ఒకేసారి జీరో. ఎవరో దొంగిలించారని నేను హాస్పిటల్ పాలైపోయి, ఎవరో దొంగిలించారని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే కోసేయాలంటాడు. నేను వాస్తవం చెప్పడానికి ఎప్పుడు కూడా భయపడను, జరుగుతున్నయ్యే కదా. అందుకే ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నీవు నమ్మదగిన దేవుడు అయ్యా, నీ సన్నిధిని మానుకుని, నీ సహవాసాన్ని మానుకుని, నీ ఆజ్ఞలను గైకొనకుండా, నిన్ను సంతోషపెట్టకుండా నేను దుడిచే దుడుపంతా కూడా వ్యర్థం. మీ మీద ఆధారపడి, మీతో సహవసించి,
మిమ్మల్ని ఆనందింపజేసి సమస్తమును ధారాళంగా దయచేస్తావని నమ్మకముతో నీ పాదాలే శరణ్యమును పట్టుకుని అప్పుడు నా పని చేస్తున్నా, అప్పుడు నా జాబులో ఉన్నా, అప్పుడు నా బిజినెస్ చేస్తున్నా, అప్పుడు నా ఆలోచన కాదు నీ ఆలోచనలో నేను నడుస్తున్నా అన్నప్పుడు అన్యాయిస్తుడండి దేవుడు. అన్యాయిస్తుడా? ఈ ధనవంతుడు మాత్రం ఎప్పుడైనా దేవునికి ప్రియారిటీ ఇచ్చాడా? ధనము ధనము ధనము, నా ధనం నా ధనం నా ధనం. ఒరే బాబు, నీ ధనమే కానీ ఏమైపోయింది ఈ రాత్రి ప్రాణం అడిగితే? ఈ రోజుల్లో జనాలకు లోబీపీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. దాచుకున్న ధనం అంతా ఎవరు వశం చేస్తున్నారు? హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతున్నారు. దాచుకున్న ధనం అంతా ఎవరు వశం చేస్తున్నారు? ఆస్తి ఎవరు వశం చేస్తున్నారు? ఎన్నో లెక్కలు, ఎన్నో తొక్కలు ఏమైపోతున్నాయి? దాచుకున్న డబ్బు ఇక్కడ పెట్టాను రా అని కూడా అనిపించుకోకుండా, చెప్పకుండా వెళ్ళిపోతుంటే లాగేవాళ్ళు, గోప్యంగా ఉన్నవాళ్ళు, ఆయన చచ్చిపోయాక అబ్బాయి మీ నాన్న నాకు ఇంత ఇచ్చాడని చెప్పి వాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. ఎవరి సొమ్ము అయిపోయింది? పరుల సొమ్ము ఎందుకు వచ్చినదండి? అందుకే పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి సంఘానికి వచ్చినోడితో చెప్పు. హల్లెలూయా. ఈ దినాన్ని అదే దేవుడు సంఘానికి వచ్చినోడితో చెప్పని మాతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పమన్నాడు? ధనము యందు నమ్మికించొద్దు. ఇహలోక సంబంధమైనది, స్థిరమైనది, దాని మీద కాదు, దానిని ఇచ్చాడే ఆ దేవునికి ప్రియారిటీ ఇవ్వి. ఆ దేవుడు ఎలాంటాడో తెలుసా? సమస్తమును నీకు ధారాళంగా దయచేస్తాడు. ఈ లోకములో నువ్వు దానిని సుఖముగా అనుభవింపజేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటాడో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవింపజేస్తాడు. ఎక్కడ కూడా సమస్తమును ధారాళంగా దయచే దేవుడు నిన్ను సమస్తం అనుభవింపజేయ దేవుడు. ఎలాగా? సమృద్ధిగా అనుభవింపజేయ దేవుడు. ఈ దేవుడు ఎలాగ అనుభవింపజేస్తాడంట? నిన్ను సమస్తమును ధారాళంగా ఇస్తాడంట. నీకు నెమ్మదిగా సుఖముగా అనుభవింపజేస్తాడంట. నీకు ఇలాంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి ధనం మీద తన పరిస్థితులను ఆధారం చేసుకుని అబ్బా అని అనుకున్నవాడు అబ్బో అని అనుకునే పరిస్థితిలోనికి రావాల్సి వచ్చింది. అలాంటి వాడిని దేవుడు వెర్రివాడా ఏమని సంబోధిస్తున్నాడు? డబ్బు మీద ఆశ పెట్టుకున్న వాడిని, దేవుణ్ణి పక్కన పెట్టి ధనమే దేవుడు అనుకున్న వాడిని, తన ఆలోచనే ఘనమైనది అనుకున్న వాడిని, తన తలంపే ఘనమైనది అనుకున్న వాడిని, తన ఊహల ఉద్దేశాలలో ఎగిరిపోతున్న అనుభవాల్లో ఉన్నవాడిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? వెర్రివాడా. నిన్ను ఎలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ధనమంతా ఏమైపోద్ది అన్నాడంట. నిజంగా ఒక మాట చెప్పండి, ధనమంతా ఏమైపోద్ది? ఇప్పుడు చెప్పండి, ఆ ధనవంతుడు దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానంటే ఆ ధనవంతుడికి ఏం పడద్దు? ఇప్పుడు భయం పడద్దా? ఇప్పుడు తన మిస్టేక్స్ అన్నీ కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడి వైపు తిరగడా? ఖచ్చితంగా తిరుగుతాడా? తిరిగేలాగా ఎవరు చేశారో? మరి తిన్నంగా ఉంటే చేతుడు అలాగా? చెప్పండి. ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. ప్రాక్టికల్గా దేవుడు మనతో, మీరు ప్రాక్టికల్స్ చేయాలన్నమాట. ప్రాక్టికల్గా మీకు రుజువుపరచబడుతుంది. దేవుడు అతను హెచ్చరించినందుకు అతను ఏమవుతాడు? హెచ్చరిక చేసి అతన్ని ఏం చేశాడు? ఖచ్చితంగా దేవుడే వచ్చి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతానని మనల్ని ఎవరన్నా అన్నాడు అనుకో, సపోజ్ తీసేసుకో ప్రభు అంటామా? అంత సిద్ధంగా ఉన్నాం ప్రభు అంటామా? ఖచ్చితంగా ఏమంటామో తెలుసా? ప్రభా నన్ను క్షమించు, నేను ఇలాగ ఉన్నాను, అందుకే నేను ఎలాగ అనుకున్నాను, నేను ధనం మీద నమ్మకం పెట్టుకున్నాను, నేను ఫలానా దాని మీద నమ్మకం ఉంచాను కానీ నీ మీద నమ్మకం ఉంచలేదు, నాకు బాగా ఎక్కువైపోయింది, నా కళ్ళు ఎక్కడ లేవు ప్రభా. ఎక్కడ? ఇక్కడున్నాయి. నేను ఆకాశానికి భూమికి మధ్య ఏం చేస్తున్నాను? ఏరోప్లేన్ ఎగిరినట్టు ఎగురుతున్నాను ప్రభా, నన్ను క్షమించు అంటామా? ఖచ్చితంగా దేవుడు ప్రేమించితే అలాంటి కార్యాలు జరుగుతాయి. అప్పుడు వెంటనే అతడు ఏమవుతాడు? తర్వాత జరిగే పరిణామం ఏంటి? భయపడుదుడు. ఇప్పుడు ఎలాగుందుడు?
ఆ, కదా, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వ్యక్తి అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచాడు. తన ధనమే దేవుడు అనుకున్నాడు. మనము సేవిస్తున్న దేవుణ్ణి దేవుడు అనుకోవట్లే, తన ధనం తనకి దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు ఇతను ఎవరి మీద లక్ష్యం ఉంచాడు చెప్పండి? ధనము, యెహోలోక అస్థిరమైన ధనమందు నమ్మికించాడు. సమస్తమును ధారాళముగా దయచే దేవుని నమ్మిక ఉంచలేదు. సుఖముగా అనుభవింపజేయ దేవుని యందు నమ్మికించలేదు. ఒకవేళ తను నేను దేవుడే, నా దేవుడని మాటలు తన్నా క్రియలు అలాగా లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ధనవంతుడు ఉన్నాడు. ఓదారంగు వస్త్రములు, సన్నపునారు వస్త్రములు ధరించుకున్న ధనవంతుడు ఇతడు ఎలా ఉన్నాడు? దేవుని యందు నమ్మికించాడంటే నమ్మికించలే. దేవుని యందే గనక నమ్మిక ఉంచిన వాడైతే తన క్రియలు ఎలా ఉన్నా? తన గేటు ముందుకు వచ్చి నిస్సహాయ స్థితిలో దరిద్రుడిగా పిలువబడుతున్నవాడు తన పంచన చేరినప్పుడు గేటు ముందున్న కుక్కని ఎలా ట్రీట్ చేశాడో, గేటు ముందున్నటువంటి సాటి సహోదరుడు, పొరుగువాడు అనబడేటువంటి దరిద్రుని కూడా అలాగే ట్రీట్ చేశాడు. దేవుని యందు నమ్మకం ఉంచాడా? విశ్వాసం ఉంచాడా? దేవుని వాక్యాన్ని నెరవేర్చాడా? ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచాడు? తన ధనం, తన ధాన్యం, తన భోగం, తన భాగ్యం, తన అందం, తన చందం, తనకున్న అస్థిరమైనటువంటి ధనమును మాత్రమే నమ్ముకున్నాడు. ఒకరోజు దేవుడు, నరుడా వచ్చేయి అన్నాడమ్మా. అన్నాడా? ఉంటానన్నాడా? ఉంటానంటే ఉంచుతాడా? జస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ తేలాడు? ఎక్కడ కన్ను మూసాడు? ఇలా తెరిచేటప్పటికి అగ్ని ఆరని, పురుగు చావని, నిత్య నరకాగ్ని. దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇతనేమో నిత్య నరకాగ్నిలో యాతన పడుతున్నాడు. అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపు. తన వేలి కొనతో నీటి బొట్టు వెయ్యమని చెప్పు. అబ్రహాం ఏమన్నాడు? బిడ్డా, కుమారుడా, అక్కడి వారు ఇచ్చటి వారు అచ్చటకు రావడానికి అగాధం ఉంది. అప్పుడు ఈ ధనవంతుడు ఏమన్నాడంటే, అమ్మ బాబోయ్, ఈ యాతనను నేను అనుభవించలేకపోతున్నాను. నాకు ఇంకా భూలోకంలో 5 సహోదరులు నాలాగే ఉన్నారు. నీలాగంటే ఎలా అబ్బాయి? అస్థిరమైన ధనము యందు నమ్మికించారు, దేవుని యందు నమ్మికించలేదు. సమస్తముగా ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మికించలేదు. సుఖముగా అనుభవింపజేయు దేవుని యందు నమ్మికించలేదు. కానీ లాజరు తన దరిద్రుడైనప్పటికీ కూడా, ఈ లోకములో ఏది లేకపోయినప్పటికీ దేవుని మీద నమ్మకం ఉంచాడు. దరిద్రుడు అబ్రహాము రొమ్మునికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాడా? కానీ ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఎగ్జాక్ట్గా తమ్ముళ్ళు కూడా ఇతని బాపతలోనే ఉన్నారంట. అందుకని అబ్రహామా, లాజరును పంపు మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి. అతడు పంపి ఇక్కడ జరిగినదంతా వివరిస్తే మా ఊళ్ళకి భయం పుట్టి చచ్చిపోయిన తర్వాత నాలాగా యాతన పడే స్థానంలోనికి రాకుండా, నరకాగ్ని పాలైపోకుండా, నీలాగా లేదా అబ్రహాము రొమ్మున అనుకున్నట్లు లాజరులాగా వాళ్ళు బ్రతుకు మార్చుకుని దేవుని నమ్మిక ఉంచడం నేర్చుకుని చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తారని చెప్పు అంటే, అక్కడ అబ్రహాం ఏమన్నాడు? మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుల్ని దేవుడు ఎందుకు పెట్టాడు? తిమోతితో పౌలేమన్నాడు? పౌలు తిమోతి నీ సంఘ బిడ్డలకు నేర్పో. ఏమని? యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక స్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచగా సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని నమ్మిక ఉంచండి. ఆయనే మిమ్మల్ని ఎలాగా ధారాళముగా
అనుభవింపజేస్తాడు, సుఖముగా జీవింపజేస్తాడు అని ఎవరు చెప్పమంటున్నారు? లాజరుని చెప్పాలంట. ధనవంతుడు అంటున్నారు లాజరుని చెప్పమను. ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచగా సమస్తమును సుఖముగా జీవింపజేయ దేవుని యందు నమ్మిక ఉంచమని చెప్పు, సమస్తమును ధారాళంగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచమని చెప్పు అని లాజరును పంపంటే ఇవి చెప్పడానికి ఏర్పాటు చేయబడిన దైవజనులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పాటు చేయబడినటువంటి పౌలు తన సంఘానికి చెప్పాడు. ఏర్పాటు చేయబడినటువంటి తిమోతితో పౌలు సంఘానికి చెప్పమని ఇదే విషయం చెప్పాడు. ఇప్పుడు మీరు యాతన పడే స్థలానికి వెళ్ళకూడదంటే ఈ ఉపదేశం మేము మీకు ప్రకటిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యాతన పడుతున్నాడు ధనము యందు నమ్మికించిన వాడు, దరిద్రతలో కూడా దేవుడి మీద నమ్మకం ఉంచినవాడు పరలోకములో నెమ్మది పొందుతున్నాడు. ఇది కట్టు కదా, అవాస్తవమా? వాస్తవం. అర్థమవుతుందా? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ రోజున సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి మనము జీవముతో ప్రాణముతో ఉండగానే ఏర్పాటు చేయబడిన దైవ జనాంగం యొక్క ముఖాంతరంగా దేవుడు విత్తుతున్నటువంటి వాక్యం కొరకు వెదకాలి. హల్లెలూయా. అందుకే దేవుడు వెదకండి దొరుకుతానన్నాడు. అన్నాడా లేదా? దైవజనుల ముఖాంతరంగా వెలువడుతున్నటువంటి వాక్య ధ్యానాలలో సంఘం నాటబడి ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా. హల్లెలూయా. నాటబడిన ప్రతి ఒక్కరూ చెట్టుకు సాదృశ్యం అయితే దేవాది దేవుడు వాక్యములో రాయించిన మాట బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా ఇదిగో గొడ్డలు చెట్ల వేరన నాటబడి ఉన్నది. మనం ఒక్కొక్క చెట్టు అయితే మన చెట్ల వేరన ఏం నాటబడి ఉంటుంది? గొడ్డలు ఉంటుంది. దేవుని మీద నమ్మకం ఉంచి దేవునిలో నిలిచి ఫలించి అభివృద్ధి చెందితే మనల్ని గొడ్డలు నరకదు, పరలోకం వెళ్తాం. మనం దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని వెదకకుండా సహవాసంలో ఉండకుండా దైవజనులు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసుకోకుండా వాక్యం కోసం వెదకకుండా దేవుడి దగ్గరకు రాకుండా ఇష్టానుసారంగా బ్రతికితే వాడు ఎవడికి సాదృశ్యమో తెలుసా? ధనాన్ని దేవుడిగా చేసుకున్న వాడికి సాదృశ్యం. దేవుని ఏర్పాటును తిరస్కరించిన ఆ దినాన మోసే మరియు ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్ముకొనకుండా నిత్య నరకాగ్ని పాలైపోయినటువంటి దేవునికి విరోధులైపోయిన వాళ్ళకి సాదృశ్యం. దేవుని సహవాసాన్ని పారద్రోలుకున్న వాళ్ళకి సాదృశ్యం. దేవుడు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యాన్ని విసర్జించిన వాళ్ళకి సాదృశ్యము. సాదృశ్యము. క్రైస్తవులు అందరూ వెళ్ళిపోతారంటే పరలోకం. క్రైస్తవుల బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. బుద్ధి కలిగిన వాళ్ళు అంటే ఏంటో తెలుసా? ఒక కోణంలో దేవుడి మీద మాత్రమే నమ్మిక ఉంచుతారు, దేవునికి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, ప్రథమ స్థానాన్ని ఇస్తారు, దేవుడు వైపుకు మాత్రమే చూస్తారు. మనకు అనుకూలంగా ఉంది కదా అని వెళ్ళిపోరు. వాళ్ళు శరీర సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకపోయినా ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచితే శరీర సంబంధమైనవి వద్దన్నా వెంటబడతాయి, అనుకోని కార్యాలు జరుగుతాయి. ఆలోచించుకో, ఇది కావాలని వచ్చి పడద్దంతే. మా జీవితంలో నేను చెప్పగలను దేవుని ఎదుట, ఇది కావాలని ప్లాన్లు ఎప్పుడు వేసుకోలే. అది మాకు కావాలని మా పరలోకపు తండ్రికి తెలియను కనుక స్పాట్లో తెచ్చి ఏం చేస్తారు? పెడతారు. మేము అనుకోలేదు, అనుకుంటే వచ్చేవి కాదయ్యి. దేవుణ్ణి బట్టి ధైర్యంగా చెప్తున్నాను, నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవుణ్ణి బట్టి, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవుని ఎదుట, దేవుని ముఖాంతరంగా నేను మీతో నొక్కి ఒక్కాణించి మాట్లాడుతున్నా. ఆత్మ సంబంధంగా నువ్వు ధనవంతుడు అయితే, ధనవంతురాలు అయితే, శరీర సంబంధంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? సమస్తమును ధారాళంగా దయచే దేవుడు. ఆయన ఎవరో తెలుసా? నీ వాడగక మునిపే నీ అక్కరను ఎరిగిన దేవుడు. శరీర సంబంధంగా నీ వెనకతల వద్దన్న నిన్ను వరిస్తాయి.
కావాలనుకుంటే కాదు, వద్దు బాబా ఎందుకులే అనుకుంటే నో నో వరిస్తాయి నిన్నంటాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎప్పుడు కూడా కావాలనుకోలేదు, దేవుడు ఇచ్చి చూపాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆత్మీయులు ఎప్పుడు కూడా ప్రాకులాడలే, ఆత్మీయులు ఎప్పుడు కూడా ప్లాన్ లేలే, ఆత్మీయులు ఎప్పుడు కూడా ఫ్యూచర్ను చూడలే. కానీ దేవుణ్ణి చూస్తే దేవుడే వాళ్ళ ఫ్యూచర్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఈ లోకంలో కట్టని గృహాల్లో నివసించారు, నాటని వృక్ష ఫలాలు భుజించారు, స్వాస్థ్యములు పొందుకోగలిగారు. చివరకే సమస్తమును ధారాళముగా దయచే దేవుని యందు ఆశీర్వదింపబడ్డారు, ధనవంతులయ్యారు. కన్ను ఇక్కడ మూస్తే అక్కడ తెరిచారు. ఎవరైనా సరే, మీరు ఎవరైనా సరే ఇక్కడ చూడండి, ఇద్దరు ధనవంతులు దేవుడు మీద నమ్మకం పెట్టుకోలేదు. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారు? మన నమ్మకం ఎప్పుడు కూడా దేవుని మీదే ఉండాలి. మాటలు కాదండి, మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రార్థనలో చెప్పి మాటలన్నీ అవేనండి. ప్రార్థనలు ఎప్పుడు కూడా చెప్పి మాటలన్నవే. ఆత్మీయురాలిగా ఉండాలి, ఆత్మీయుడిగా ఉండాలి, బహు ప్రార్థనా పరులుగా ఉండాలి, పైనున్న వాటిని వెతకాలి, ఇవన్నీ ప్రార్థనలో చెప్తాం. ఎవరైనా ఆత్మీయులు ఎదురు పడితే మాత్రం ఇవే మాట్లాడతాం. కానీ క్రియల్లో చేయగలుగుతున్నామా? క్రియల్లో చేయగలుగుతున్నామా? ఒకడు వచ్చాడండి, ఒక యవనస్తుడు, అతడు ఒక అధికారి. అతడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి పెద్ద మోకాళ్ళు వేసి, యేసుక్రీస్తు ప్రభువా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలయ్యా అన్నాడు. ఆజ్ఞలను గైకో అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తే, చిన్ననాటి నుండి నేను ఆజ్ఞలు గైకుంటున్నాను. ఎంత బాగా గైకున్నాడో చెప్తాను. చిన్ననాటి నుండి ఆజ్ఞలు గైకున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఆయన వ్యక్తిగతంగా ఆజ్ఞ, అది దాన్ని ఏదో అనరు, ఆజ్ఞే. చిన్నప్పటి నుంచి ఏం గైకున్నాడంటే, ఈయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గైకుంటానే ఉన్నాడంట. దేవుడు ఒక ఆజ్ఞ గైకోవయ్యా, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇవ్వయ్యంటే మళ్ళీ వస్తానుండు, అదవుతుందా అదవుతుందా అన్నాడు. చిన్నప్పటి నుంచి గైకున్నాడు అంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ కొడుకు కొదువుగా ఉంది, పరలోకం వెళ్ళడం ఏం కర్మ, పరలోకంలో ధనమే సంపాదించుకుంటావు, నేను ధనవంతుడిగా పుట్టించాను కదా, నీకు ఇచ్చిన ధనం అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేయి అన్నాడు. నా ధనమా బీదలకా, నేనా అమ్మలా, ఇచ్చేయాలా, నేను వెంబడించాలా అని లోపల అనుకున్నాడు. పైకనలే వాళ్ళు వస్తానే మహాప్రభు అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. మరి ఆజ్ఞలు గైకున్నామంట చిన్నప్పటి నుంచి అన్నాం అంతే. ఇప్పటివరకు చెప్పుకున్నాం కదండి, క్రైస్తవులంట ప్రార్థనలోని చాలా అబద్ధాలు ఆడతారంట. వాస్తవాలు కాదంట అవి. ఈ వాక్యం ఎవరికమ్మా? సార్వత్రిక సంఘం అంతటికనే. అందులో మనము ఉన్నాం, వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో వెళుతుందంటే మనకేనా? సార్వత్రిక సంఘానికా? ఎవరు చూస్తే వాళ్ళకి ఈ వాక్యం దొరుకుద్ది, అంతేనా? చూసిన వాళ్ళకి వాక్యం దొరుకుద్ది, వచ్చిన వాళ్ళకి ఈ వాక్యం దొరుకుద్ది. మన సంఘంలో రాలేని వాళ్ళకి దొరుకుద్దా? చూడలేని వాళ్ళకి దొరుకుద్దా? వీళ్ళెవరో బుద్ధి లేని వాళ్ళు, కన్యకులు, విడవబడేటువంటి కన్యకులు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమన్నాడో తెలుసా? సూది బెజ్జుల్లోకి ఉంటేనే వెళ్ళిపోద్ది, కానీ పరలోకం పరలోకం అనుకుంటూ భుజాలు ఎగరేసుకుని వచ్చాడే, వీడు మాత్రం ప్రవేశించడం. సూది బెజ్జుల్లోకి ఉంటే వెళ్ళిపోద్ది. సూది బెజ్జు ఎంత ఉంటుందండి? అందులోకి ఉంటేనే వెళ్ళిపోవడం సాధ్యమవుద్ది, కానీ వీడు పరలోకానికి వెళ్ళిపోవడం అసాధ్యం. అంటే డిక్లరేషన్ ఏంటంటే, వీడు పరలోకం వెళ్ళడు. ధనము యందు నమ్మిక ఉంచాడు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచలేదు. ఆ ధనం ఎక్కడుంటే యేసుక్రీస్తు ప్రభు వారు, దేవుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? అదే యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చారు, నేను పరలోకంలో ఉంటాను, నువ్వు కూడా పరలోకంలో నాతో పాటు ఉండాలనుకుంటున్నావు, కాబట్టి నేను నీకు ఆజ్ఞిస్తున్నాను. నా యందు నమ్మకం ఉంచితే నువ్వేం చేస్తావు? నేను చెప్పినట్టుగా ఆస్తి నమ్మి పేదలకు ఇస్తావు. చేశాడా? చేయలేదు. దేవాది దేవుడు అన్నాడు,
సూది బెజ్జంలోనికి ఒంటి వెళ్ళిపోద్దా కానీ ఏమన్నాడు, వీడు మాత్రం పరలోక రాజ్యం ప్రవేశించడం దుర్లభం, అసంభవం అన్నాడు. అళ్ళిపోయారు శిష్యులు. అమ్మ బాబే ప్రభువా, ఇంకెవరు రక్షింపబడతారు ప్రభువా ఇలాగుంటే? చెప్పండి అమ్మ ఒకసారి. చాలా అద్భుతమైన మాట చెప్పబోతున్నారు దేవుడు. ఇంకెవరు రక్షింపబడతారు ప్రభువా? పెద్ద మోకాళ్ళు వేసేసి 2 చేతుల పైకెత్తేసి బాగున్నారు, ఇక్కడ ఉన్నారా, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఎవరొక్కరికి ఎలా ఉండాలో అలాగ ఉండడం దేవుడు మాకు నేర్పాడు. నేర్పాడు లేదా? నేర్పాడా? ఎలా విందాం వాక్యం? ఎలా విందాం? ప్రేమగా ప్రభువే మాతో మాట్లాడుతున్నారు అన్నట్టుగా వినండి అమ్మా. పాస్టర్ గారు అన్నారనుకో ఇలా ఉంటారు. దేవుడే అని అనుకున్నారనుకో ఎలా ఉంటారు? దేవా నన్ను ప్రేమించి నాతో మాట్లాడుతున్నావా, నరకప్పాలు అయిపోతానని నాతో మాట్లాడుతున్నావా? ఇప్పుడు మీకు ఆసక్తిగా ఉందా? ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభువా పెద్ద మోకాళ్ళు వేసి పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏ మంచి పని చేయాలని ఆతృతగా వచ్చినాడే పరలోకం వెళ్ళడా. అలా అయితే ఇంకెవడు రక్షింపబడతాడయ్యా? రక్షింపబడినోడే, రక్షణలో ఉన్నవాడే పరలోకం వెళ్తాడు. మరి అలాగైతే వీడు పరలోకం వెళ్ళంటున్నాడు, వెళ్ళాడు అంటున్నావు, ఇంకెవరు రక్షింపబడతానంటే అప్పుడు దేవుడు మాట్లాడిన మాట, మనుష్యులకు అసాధ్యము కానీ నాకు సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఈ మాట అర్థం ఏంటో తెలుసా? వాడు చాలా అద్భుతంగా వచ్చాడు, పరలోక రాజ్యం ప్రవేశిస్తానని భుజాలో ఎగరేసుకుంటూ వచ్చాడు, కానీ ప్రవేశించాడు. కానీ వాడికి అసాధ్యం. కానీ ప్రతి మనుష్యుడు కూడా అతడు పరలోక రాజ్యం ప్రవేశించడం అసాధ్యమే, కానీ నేను సాధ్యుడను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తావు ప్రభువా? వాడేమో వాడి పరిస్థితిని బట్టి దేవాస్తోత్రం అంటున్నాడు, ఆజ్ఞలన్నీ గైకొన్నాను అన్నాడు, కానీ నీ ఆజ్ఞ గైకొనలేదు. ఒక్క ఆజ్ఞ గైకొనకపోయినా మిగతా అన్ని ఆజ్ఞలలో అపరాధకునన్నావు. అందుకని వీడు పరలోక రాజ్యం ప్రవేశించడు. ఎందుకంటే వీడు ధనం మీద నమ్మకం పెట్టుకున్నాడు కానీ నీ మీద నమ్మకం పెట్టుకోలేదు. మరి ఇలాంటి వాడు పరలోకం వెళ్ళమంటున్నావు కదా, మరి నెక్స్ట్ అతడు పరలోకం వెళ్ళకపోతే మరి ఇంకెవరు రక్షింపబడతాడు? ఇంకెవరు వెళ్తారయ్యా పరలోకం? కంగారు పడకు, మనుష్యులకు అసాధ్యంగా నాకు సాధ్యం. ఇప్పుడు ఆ వ్యక్తికి పరలోక రాజ్యం వెళ్ళడం అసాధ్యమా సాధ్యమా? అసాధ్యం. అప్పటికి అసాధ్యం. ఎందుకు? ధనం మీద నమ్మకం ఉంచాడు, దేవుడు నమ్మకం ఉంచలేదు. కానీ దేవుడు ఆ తర్వాత మాట ఏంటి? నాకు సాధ్యం. అంటే వాడిని ఎలా పరలోక రాజ్యం తీసుకెళ్ళాలో నాకు సాధ్యం. ఏం చేస్తావు ప్రభా? ఏం చేస్తాను తెలుసా? కటింగ్ చేస్తాను. ఏం చేస్తాను? వంకరంతా నిదానం. మరి ప్రేమిస్తున్నాను కదా, ప్రేమించాను కాబట్టి వాడిని నేను పరలోకం చేరుస్తాను. పరలోకం చేర్చాలంటే వానిలో ఏమున్నాయి? వంకర టింకరలో ఉన్నాయి, పనికిరాని తీగలు ఉన్నాయి. వీటన్నిటిని నేను ఎలా చేస్తాను? కటింగ్ చేస్తాను. కటింగ్ చేస్తే ఏమవుద్ది? నొప్పి పడుద్ది, బాధ పడుద్ది, రక్తం వస్తుంది. అలాగే దేవుడు ఏం చేస్తాడు? ఒక మాట చెప్తాను, ఎలాగో చెప్తాను. వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణం అడిగితే అని అన్నప్పుడు అతను సెటరేట్ అవుతాడా అవదా? ఖచ్చితంగా అవుతాడా? అంటే వాడిని ఎలా సెటరేట్ చేసుకోవాలో దేవునికి తెలుసు, ఏ భయం పెట్టాలో దేవునికి తెలుసు, ఎలా కొట్టాలో దేవునికి తెలుసు. ఇంకొక విషయం చెప్తాను. దేవుడు జక్కయ్య మనందరికీ తెలుసా లేదా? జక్కయ్య తెలుసా? జక్కయ్య నరకపాత్రుడు. ఎందుకో తెలుసా? జక్కయ్య తన జీవితంలో అన్యాయపు సొమ్మును అర్థించినవాడు, పాపాత్ముడు, పాపి. అవునా? కానీ అతడు ఎలా రూపుదిద్దబడ్డాడు? పుణ్యాత్ముడి కింద, ఇశ్రాయేలుగా, అబ్రహాము సంతానంగా. ఒక మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎందుకు అలా రూపుదిద్దబడగలిగాడంటే, పోయిన వారం మనం చెప్పుకున్నాం, అతనిలో దేవుడంటే ఆశ, దేవుని చూడాలని ఆశ. తన డిగ్నిటీని పక్కన పెట్టి దేవుణ్ణి చూచుట కొరకు తన్ను తాను తగ్గించుకొని మేడు చెట్టు ఎక్కినందుకు దేవుడు
అతని యొద్దకు రావాల్సి వచ్చింది, అతనితో సహవాసం చేయవలసి వచ్చింది. ఆ సహవాసములో దేవుడు అతనిలో ఉన్నటువంటి తప్పిదాలు, పాపాలు ఒప్పింపజేశాడు. మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఒప్పింపజేశాక అతను ఆటోమేటిక్గానే ఒప్పేసుకున్నాడు. ఏమని? ఏదైతే నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 అంతలు ఇస్తాను, నా ఆస్తిని అమ్మి బీదలకు ఇస్తాను. మామూలుగా అతడు ఆస్తిని అద్దించాడా? బీదలకు ఎప్పుడన్నా ఇస్తాడా? దేవుడు పరిచయం కాకముందు. కానీ తనకున్న ఆశ, దేవుడు అతడిని పరలోక రాజ్య వారసుడిగా ఏం చేశాడు? టర్న్ చేశాడు. అవునా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. టర్న్ చేశాడా? ఇప్పుడు దేవాది దేవుడు ఈ వ్యక్తి ధనం మీద ఏం పెట్టుకున్నాడు? నమ్మిక పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు మహాజ్ఞాని కదా. ఇప్పుడు అతడు దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడే. ఎవరో ధనవంతుడు కూడా పెద్ద మోకాళ్ళు వేసి ఆశతో దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా పరలోక రాజ్యం ప్రవేశించాలని నేను ఏ మంచి పని చేయాలి అంటే, పరలోక రాజ్యం మీద అతనికి ఏముంది? ఆశ ఉందా? ఆశ దేవుడికి తెలుసా? కానీ వ్యక్తిగతంగా ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడా? ఇతడు నరకపాత్రుడు అయిపోయాడా? అప్పుడు శిష్యులు అన్నారు, మరి ఎవరు రక్షింపబడతారయ్యా? వీడే నరకం వెళ్ళిపోతుంటే నాకు సాధ్యం అన్నాడా? ఇప్పుడు దేవుడు ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు, ఒప్పింప చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పరసంబంధమైన ఆశీర్వాదం అనబడే పరలోకం మీద ఉన్నటువంటి ఆశతో దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడు యాకోబును ఒప్పింపజేశాడా లేదా? సహవాసంలో ఒప్పింపజేశాడా? జక్కయ్యను కూడా దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు జక్కయ్యను ఒప్పింపజేశాడు లేదా? ఒప్పింపజేశాడా? ఈ వ్యక్తిని కూడా ఒప్పింప చేయగలడు. ఎలా ఒప్పింప చేయగలడో తెలుసా? అంతవరకు కూడా ఏమైనా వెళ్ళిపోయాడు, నాకు ధనమే దేవుడు అన్నట్టుగా వెళ్ళిపోయాడా? వెంటనే దేవుడు కొట్టగలడా? కొట్టగలడా? ఏ రోగమో, ఏ మరణకరం వ్యాధి, జస్ట్ ఎగ్జాంపుల్, మరణకరం వ్యాధి పెట్టగలడా? పెడితే అప్పుడు ఏమని తెలుసుకుంటాడు ఇతను? అయ్యో ఇప్పుడు చచ్చిపోతే నేను సమస్తం ఇదైపోద్ది, నేను దేవుడి మీద నమ్మకం ఉంచకుండా, దేవుడు చెప్పిన మాటను అంగీకరించకుండా నేను ఏం చేశాను? దేవుడికి దండం పెట్టొచ్చాను. ఇప్పుడు నేనే లేకపోతే ఈ ఆస్తి ఎవరు అనుభవిస్తారని ఇప్పుడు ఎలా టర్న్ అవుతాడు చెప్పండి? ఖచ్చితంగా టర్న్ అవుతాడు లేదా? ఆ దేవుడు ఏదైనా చేయగలడు, కొట్టైనా సరి చేయగలడు. ఇప్పుడు యాకోబును తొడగూటి మీద కొట్టి ఒప్పింపజేశాడు. హల్లెలూయా. జక్కయ్యను ఇంటికి వచ్చి సహవాసం చేసి ఒప్పింపజేశాడు. హల్లెలూయా. అర్థమైందా? నేను మీకు దాన్ని విడదీస్తాను, జాగ్రత్తగా వినండి. ఒప్పింపజేశాడు. ఇక్కడ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే వార్నింగ్ ఇచ్చి సెటరేట్ చేయగలడా? సెటరేట్ చేయగలడా? ఎందుకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సెటరేట్ చేయగలడు కదా. ఇప్పుడు ఎలాగైనా సెటరేట్ చేయగలడు. ఇప్పుడు చూడండి, నయోమి మనందరికీ తెలుసు. నయోమి ధనమే దేవుడు అనుకుంది. దేవుణ్ణి తన దేవుడు అనుకోలేదు, తన ధనాన్నే దేవుడు అనుకుంది. తన ధనానికి, ఆస్తికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే దేవుని యొక్క సన్నిధి అనబడే రొట్టెల గృహం అనబడేటువంటి బెత్లెహేమును విడిచిపెట్టింది. తన ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు. అలాగని క్రైస్తవురాలే, అలాగని దేవుడు ప్రార్థన మానిందా? బైబిల్ పట్టుకోకుండా భగవద్గీత పట్టుకుందా? కాదు. దేవుడు అందా? ఈ లోపు ఎలా సరి చేసుకున్నాడు దేవుడు? కొట్టాడా? ఒకసారి కొట్టాడు, భర్త చనిపోయాడు. రెండోసారి కొట్టాడు, కుమారుడు చనిపోయాడు. మూడోసారి కొట్టాడు, కుమారుడు చనిపోయాడు. నాలుగోసారి కొడితే ఇంకా ఇలాగే నరకం పోద్ది అనుకున్నాడు లేదా? అనుకున్నాడా? ఆ తర్వాత బెత్లెహేములో సమృద్ధినిచ్చి తెలియపరిచి ఎలా టర్న్ చేశాడు చెప్పండి అమ్మా. బెత్లెహేముకు వెళ్ళడానికి, దేవుని చిత్తంలోకి వెళ్ళడానికి టర్న్ చేశాడు. ఏదో రకంగా వెళ్ళేలాగా చేశాడు. అక్కడ ఆమె ఆశీర్వదింపబడింది. అక్కడ ఆమెకి మనవడు కొడుకయ్యాడు. అర్థమైందా? అంతవరకు చేదు బ్రతికినటువంటి ఆమె ఏదో విధంగా దేవుడు టర్న్ చేసి కొట్టి, అయినా కానీ మరలా అక్కడ సమృద్ధిని కలగజేసి తెలియపరిచి అక్కడ రూతు ద్వారా కుమారుడు ఇచ్చి, ఆ కుమారుడు మనవడిని తనకి కొడుకుని చేశాడు.
అందరూ ఏమన్నారో, నీ నోట్లోకి ఇప్పుడు నవ్వు వచ్చింది, ఇంతవరకు ఏడుస్తూ ఉన్నావో, ఇప్పుడు నీ మనవడు నీ కుమారుడయ్యాడు అన్నారు అక్కడ. అర్థమైందా? మీకు ఇంకా విడదీస్తాను, జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు దేవుడు ఆయన జ్ఞానాన్ని బట్టి వార్నింగ్ ఇచ్చి సెటరేట్ చేస్తాడు, గద్దించి సెటరేట్ చేస్తాడు, కొట్టి కొట్టి సెటరేట్ చేస్తాడు. కొట్టినా, గద్దించినా, హెచ్చరించినా నీ మేలు కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గద్దింపు ఎక్కడ ఉంటుంది? సహవాసంలో. హెచ్చరిక ఎక్కడ ఉంటుంది? సహవాసంలో. నువ్వు కొట్టబడుతున్నప్పుడు ఇది దేవుడే నిన్ను కొడుతున్నాడని ఎక్కడ తెలుస్తుంది? సహవాసంలో. సహవాసంలో. ఈ సహవాసానికి నువ్వు ఎదుక్కుంటూ రావడం నీకు మేలా కీడా? మేలు. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి సహవాసములో దైవజనుల ముఖాంతరంగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నిన్ను ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. యాకోబును ఒప్పింపజేసినట్టుగా, సామరయ స్త్రీని ఒప్పింపజేసినట్టుగా, జక్కయ్యను ఒప్పింపజేసినట్టుగా, వీళ్ళందరూ దేవుని బిడ్డలే, దేవుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళే, కానీ చీకటి కోణాలు ఉన్నాయి. అవునా? ఒకరిని కొట్టి ఒప్పింపజేశాడు, ఒకరిని నీ భర్తను తీసుకురా అని జ్ఞానంగా ఉపదేశించి ఒప్పింపజేశాడు, ఒకరిని తనలో ఉన్న ఆసక్తిని చూసి తన సహవాసంలోకి వచ్చి తన ఇంటికి వచ్చి తనని ఒప్పింపజేసి వీళ్ళందరినీ నిత్య రాజ్యానికి మార్చాడు. కాబట్టే మనుష్యులకు అసాధ్యమే కానీ నాకు సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సాధ్యమవుద్ది? సహవాసంలో ఉన్నప్పుడు. సహవాసంలో ఉండని వాడు, ఆ ధనవంతుడు లాజరులో, ఆ ధనవంతుడు ఎక్కడికి పోయాడు? అర్థమైంది మీకు? సహవాసములో ఉంటేనే దేవుని వాక్యము మన నరాలను, కండరాలను, ఎముకలను విభాగించినంత మట్టుకు దూరుచు మనలో ఉన్నటువంటి మస్టు కళంకాన్ని తొలగించి మహిమ కలిగిన అనుభవాల్లో నిలబెడద్ది. బాగా అర్థమైందా? కన్ఫ్యూజ్ ఉందా? ఇక్కడ చూడండి, మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే దేవుడు సహవాసములో దైవజనుడు ముఖాంతరముగా మాట్లాడుతున్న సహవాసానికి, సన్నిధికి, దేవుని యొక్క వాక్యము యొద్దకు వచ్చిన ఆ పరిస్థితికి దేవుడు ఏమి ఇచ్చాడు? ప్రియారిటీ ఇచ్చాడు. ఇప్పుడు యాకోబు దేవుడు సహవాసంలో ఉన్నారు లేదా? సమరయ స్త్రీ దేవుడు సహవాసంలో ఉన్నారు లేదా? ఉన్నారా? ఇప్పుడు మన జక్కయ్య దేవుడు సహవాసంలో ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? సహవాసంలో ఉన్నారు కాబట్టే సహవాసములోనే కొట్టాడు, సహవాసములోనే జక్కయ్యను ఒప్పింపజేశాడు, సహవాసములోనే మాట్లాడి నీ భర్తను తీసుకురా అన్నప్పుడు అతనికి ఒప్పింపజేశాడు సమరయ స్త్రీకి. వీళ్ళందరూ ఏమయ్యారు? అబ్రహాము కుమారుడు జక్కయ్య అయ్యాడు, ఇశ్రాయేలు ఏమయ్యాడు? ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు అయ్యాడు. ఊరూరినంతా మార్చిన స్వార్థికురాలు ఎవరయ్యారు? వాళ్ళలో ఉన్నటువంటి చీకటి ఛాయలు తొలగించి వాళ్ళని సంపూర్ణతలోకి నడిపించి పరలోక రాజ్యానికి చేర్చాడు. అవునా? అలాగే మనం కూడా సహవాసంలో ఉంటే ఎంత ఈజీగా జరిగిపోద్ది. సహవాసంలో ఉంటే ఎంత ఈజీగా జరిగిపోద్ది. జాగ్రత్తగా గమనించండి. ప్రభు నాకు బయలుపరుస్తున్న విషయం చెప్తుంది, ఇప్పుడే బయలుపరుస్తున్న విషయం. సహవాసం ఉంటే ఈజీగా జరిగిపోయిందా లేదా? ఎందుకంటే సమరయ స్త్రీ దేవుణ్ణి ప్రేమించే అనుభవం, యాకోబు దేవుణ్ణి ప్రేమించే అనుభవం, జక్కయ్య దేవుణ్ణి ప్రేమించే అనుభవం, ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈజీగా ఏమైపోయారు? వాళ్ళు సహవాసంలో కనెక్ట్ అయిపోయారు, దేవునితో సరిచేయబడిపోయారు. ఒక ఆవిడ స్వార్థికురాలు అయిపోయింది, ఒక ఆయనేమో దేవుని కుమారుడు అయిపోయాడు, ఒకరేమో అబ్రహాము కుమారుడు అయిపోయారు. అవునా? ఇప్పుడు చూడండి, సహవాసంలో ఉందా? ఎవరో నయోమి. చెప్పాలి మీరు అందరూ, సహవాసంలో లేదు. దేవుని సహవాసంలోంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం. అసలు సహవాసమే లేని, కానీ దేవుడు అంటే ప్రేమ ఉంది, కానీ ఆమెకు సహవాసం లేదు. సహవాసం లేదు కాబట్టి ఒప్పింపజేయబడే పరిస్థితి ఉంది ఆమెకి. ఇప్పుడు సహవాసములో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన చీకటి ఛాయలు తెలుస్తాయి, మనల్ని దేవుడు ఒప్పింపజేసేస్తాడు. అందుకే సహవాసానికి పిలిచినవాడు నమ్మదగినవాడు.
అందుకే మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు వినండి, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారు కదా. ఇప్పుడు ఈమె సహవాసంలో ఉందా? నయోమి మోయాబు దేశంలో ఉంది. సహవాసంలో ఉండకపోతే ఆమె చేసిన తప్పు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి దేవుడు కొడితే కొట్టించుకోము. అయ్యో దేవుడు కొట్టాడని తెలిసిందా? తెలియలేదు కాబట్టి రెండోసారి కొడితే కొట్టించుకోము. అయ్యో దేవుడు కొట్టాడని తెలిసిందా? తెలియదు కాబట్టి మూడోసారి కొడితే, నాలుగోసారి ఆమె పోదును. ఆమె పోతే వాక్యం ద్వారా దృష్టాంతంగా మనకు కొన్ని విషయాలు నేర్పే దేవుడు ఆమె నుంచి, ఆమెలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాలుగోసారి కొడితే ఎవరిని కొట్టాలి? నయోమిని కొడితే నయోమి అక్కడే చచ్చిపోదును. మనకేమైనా తెలుద్దునా? సహవాసంలో లేనందుకు చాలా కొట్టబడింది. చాలా కొట్టబడి చివరికి తన కూడా చచ్చిపోతే చాప్టర్ క్లోజ్ అయిపోయి ఎక్కడికో పోదును. కానీ కరుణామయుడు, మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. అందుకని కొడితే మళ్ళీ నయోమిని కొట్టాలి. అందుకని దేవుడు కరుణామయుడు కొట్టి 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 కరుణా సంపన్నుడు ఏం చేశాడంటే అక్కడ సమృద్ధి ఇచ్చాడు. నిర్ణయ కాలంలో సమృద్ధి వచ్చిందని తెలిసాక ఆమె టర్న్ అయ్యింది కాబట్టి చిత్తంలోకి రాగలిగింది. అప్పటి నుంచి ఆమె కన్నీటి జీవితానికి ఫుల్ స్టాప్ పడింది. అప్పటి నుంచి మనవడు కొడుకయ్యాడు. అప్పటి నుంచి చచ్చే వరకు కూడా సంతోషంగా బ్రతకగలిగింది. తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఆవిడ? పరలోకం వెళతాం. సహవాసములు ఉన్నప్పుడు ఇంత కొట్లు అక్కర్లేదు. ఎంత కొట్లు? ఇన్ని కొట్లు అక్కర్లేదండి సహవాసంలో. చూడండి, సహవాసములో లేని వాళ్ళు దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు కదా. ఎక్కడ పడితే అక్కడ తప్పడడుగులు వేస్తారు వీళ్ళు. ఈ అడుగు సరైనది కాదని ఉపదేశం చెప్పుద్ది, కానీ ఉపదేశం దగ్గరికి రారు కదా. ఈ తప్పడడుగు మళ్ళీ పక్కన ఇంకో తప్పడడుగ్గా, మనలో ఇంకో తప్పడడుగ్గా, ఇవన్నీ వాళ్ళకే దేవుడి యొద్ద నుండి శిక్షావిధి. అదే సహవాసంలో ఉంటే మనం చేసింది తప్పు, మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా ఆలోచించకూడదు, మనం దీని మీద నమ్మకం పెట్టుకోకూడదు, దేవుని చిత్తం వంటిది, దేవుని సంకల్పం వంటిది, దేవుడిలో ఉండడం వంటిది, దేవునిలో నిలబడడం వంటిది అని దేవుడు మనము సహవాసంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడండి? సరి చేస్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా మనల్ని ఒప్పింపజేసేస్తాడు. ఆటోమేటిక్గా దేవుడిని మనం ప్రేమిస్తున్నాం, దేవుడి దగ్గరికి వస్తున్నాం, దేవుడి కోసం ఎన్నో కార్యాలు చేస్తున్నాం, దేవుడు ప్రతినిధుల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నాం. ఇన్ని క్వాలిటీస్ ఉంటే దేవుడిని ప్రేమించినట్టు, తద్వారా సహవాసానికి కూడా వస్తున్నావు. కాబట్టి ఎక్కడికక్కడ నీలో ఉన్న మస్టు వాక్యం ద్వారా తెలియపరుస్తూ, నీలో ఉన్న కళంకం వాక్యం ద్వారా తెలియపరుస్తూ, నీలో ఉన్నటువంటి ముడతలు దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ, నీకు దేవుడు ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు, గ్రహింపు కలుగు చేస్తాడు. ఈ వాక్యంతో గ్రహిస్తావు, ఓహో నేను తప్పటడుగు చేశాను, ఇప్పుడు వేరే తప్పటడుగు వేయకూడదు, కానీ తప్పటడుగుని ఏం చేయాలి? తీసుకుని రైట్ ప్లేస్లో పెట్టుకోవాలి. ట్రాక్ తప్పాను బాబోయ్, ఈ ట్రాక్లో ప్రయాణం చేస్తే అడ్డదిడ్డంగా వెళ్తాం, గమ్యం చేరం. అందుకని ట్రాక్లో నుంచి ఎక్కడికి రావాలి? ఇక ఇది ఎక్కడ చేస్తుంది? ఇంకో సహవాసంలో వార్నింగ్ ఇచ్చాడనుకో దేవుడు, ఇదిగో తప్పడోడికి వేస్తే నాశనానికి వెళ్ళిపోతావు అని వార్నింగ్ ఇచ్చాడనుకో, నాశనానికి వెళ్ళిపోతా అనుకో మనం. అమ్మ బాబోయ్, ఇప్పుడు తప్పడడుగులో ఉన్నాను, నాశనానికి వెళ్ళిపోతాను, శిక్షకు పాత్రలను అయిపోతాను, దేవుడు కొట్టడానికి నేను అవకాశం ఇచ్చేస్తాను బాబోయ్, సైతాన్ని గడి నెత్తి మీద ఎక్కించుకుంటానని ఇప్పుడు ఈ వాక్యం ద్వారా సరిచేయబడి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను ఇలా ఉన్నానని నాకు తెలియజేసావు, అందుకే నా మీద శిక్ష వస్తుంది నాయనా, నన్ను కడుగు శుద్ధీకరించని దేవుడి దగ్గర ఒప్పుకొని పదే పదే కన్నీళ్లు విడుస్తావు. తద్వారా దేవుడికి నీకు సత్సంబంధం ఏర్పడుద్ది. అప్పుడు నీ మాటల కింద ఉండవు, చేతల కింద ఉంటాయి, క్రియల కింద ఉంటాయి. అప్పుడు ప్రధాన స్థానం నువ్వు దేవుడి మీదే ఉంటుంది, కానీ వేరే వాటి మీద ఉండదు, శరీర సంబంధమైన వాటి మీద ఉండదు, ఆత్మ సంబంధమైన వాటి మీదే ఉంటుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? నీకు ఏదన్నా బలహీనత వచ్చింది అనుకో, సపోజ్
నువ్వు డాక్టర్ దగ్గరికి వెళితే నీ బలహీనతకు సంబంధించిన మెడిసిన్ ఇస్తాడో అది నువ్వు వాడితే, ఆ డాక్టర్తో సహవాసం చేసి ఆ మెడిసిన్ నువ్వు వాడితే నీకు రోగం కుదురు పడద్ది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అతను ఇచ్చే వైద్యాన్ని చేయించుకోకుండా ఉంటే నీ రోగం కుదుట పడదు కదా, నీ రోగం మరీ అభివృద్ధి చెందుద్ది, విస్తరించిపోద్ది, గోరల్లా కొండవుద్ది. ఒక ట్యాబ్లెట్లో పోయేది ఆపరేషన్ వరకు తీసుకెళ్తుందా వెళ్దా? అవునా? అలాగే నువ్వు సహవాసం అనబడేటువంటి సంఘములో దైవజనుడు ద్వారా విత్తుతున్న వాక్యం అనబడే డాక్టర్తో సహవాసం చేస్తే డాక్టర్ దగ్గర నుంచి మెడిసిన్ వస్తున్నట్టుగా ఈ పరమ వైద్యుడు ఈ దైవ జనాంగం ద్వారా మీకు రోగానికి అవసరమైన మెడిసిన్ ఇస్తుంటే అది మీరు ఏం చేసుకుంటారు? ఆపాదించుకుంటుంటే మీ రోగం కుదుట పడద్ది, మీరు బాగుపడతారు. హల్లెలూయా. సహవాసానికి రాకుండా ఉంటే నువ్వు అసలు రోగానికి మందు దగ్గరికి రావట్లేదు, మందు వేసుకోవట్లేదు. అది ఇంకేమైపోద్ది? పెద్దదైపోద్ది. ఈ పెద్దదల్లో ఏమైపోద్ది? పుండు అయిపోద్ది. ఈ పుండల్లో ఏమైపోద్ది? సెప్టిక్ అయిపోద్ది. సెప్టిక్ అయిపోతే ఏమైపోద్ది? అవయవం తీసేయాలంటారు. అంత కష్టం ఎందుకు నీకు? ఎంత ప్రియారిటీ ఇచ్చాడో చూడండి సహవాసానికి దేవుడు. అందుకేనండి అక్కడ లాజన్న పంపు అంటే లాజన్న పంపు అంటారు. ఆల్రెడీ దేవుడు ఆయన జ్ఞానాన్ని బట్టి మీలాంటి వాళ్ళ కోసమే ప్రవక్తల్ని, మోషే వంటి నాయకుల్ని, ఉపదేశకుల్ని, దేవుడు దగ్గర నుంచి వాక్యాన్ని పొందుకుని బోధించే బోధకుల్ని పెడితే ఆ బోధకుల దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు నరకంలోకి వచ్చి మీ తమ్ముడోళ్ళ కోసం లాజన్న పంపంటావా? మీ తమ్ముడోళ్ళకి అక్కడ దైవజనులు ఉన్నారు. ఈ రోజున మీకు దైవజనులు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? ఇప్పుడు చెప్పండి, అర్థమైందా వాక్యం యొక్క ప్రాధాన్యత? అర్థమైందా సహవాసం యొక్క ప్రాధాన్యత? అర్థమైందా దేవుడు అంటే? అర్థమైందా సంఘం అంటే? అర్థమైందా సహవాసం అంటే? అర్థమైందా సహవాసములో విత్తబడుతున్న వాక్యానికి ఎంత ప్రియారిటీ ఉందో? తద్వారా నువ్వు పరిపూర్ణత చెంది పరలోక రాజ్యం ప్రవేశిస్తావు. హల్లెలూయా. అందుకేనండి పౌలు తిమోతికి రాస్తూ, తిమోతిని నా సంఘానికి నేను చెప్పాను, నీ సంఘానికి నువ్వు చెప్పు, ఇదే నాన్న దేవుడు మీ సంఘానికి మీరు చెప్పండి అని ఈ వాక్య భాగాన్ని మా ముఖాంతరంగా మీతో మాట్లాడుతున్నాను. ఈ వాక్యంలో నుంచి మీకు ఎన్ని విషయాలు తెలిసా? గుడ్డెద్దు చేలో పడినట్టు కూడా ప్రవర్తించగలమా? ధనం మీద నమ్మకం పెట్టుకోగలమా? ధనమే దేవుడు అనుకోగలమా? ధనానికి మొదట ప్రియారిటీ ఇవ్వగలమా? ఏదేమైనా ఎవరికి ప్రియారిటీ ఇవ్వగలం? దేవునికి. ఏదేమైనా సన్నిధికి, సహవాసానికి, సంఘ సహవాసానికి, దైవ వాక్యాన్ని వెతుక్కుంటూ దేవుణ్ణి గౌరవించి, దేవుడిచ్చిన సహవాసాన్ని గౌరవించి, దైవ జనాంగాన్ని గౌరవించి ఇప్పుడు మనం ఎక్కడికి వస్తాం? దేవుని సన్నిధికి, సహవాసానికి. ఇది నీకు మేలా కీడా? ఇది నీకు పరలోకమా నరకమా? ఇది నేను సంతృప్తిగా నడిపిస్తుందా నడిపించదా? సమస్తము ధారాళంగా దయచేస్తుందా దయచేదా? అన్ని విషయాల్లో జయమిస్తుంది కదా? పరలోక రాజ్య ఫలం ధనం సమకూరుస్తుంది సమకూర్చదా? ఎక్కడ కన్ను మూస్తే ఎక్కడ తెరుస్తావు? పరలోకంలో. అందుకేనండి ఉపదేశానికి మేము చాలా ప్రియారిటీ ఇస్తాం. ఏది పడితే అది చెప్పం, ప్రభు సన్నిధిలో కనిపెడతాం. ప్రభువు ఏది ఇస్తే అది మీతో చెప్తాం. మనకి ఏం కావాలో ఎవరికి తెలుసు? ఏ వాక్యం కావాలో ఎవరికి తెలుసు? ఈ రోజున మీరు దేవుడు వెతుక్కుంటూ వచ్చారు. దేవుడు మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపుతున్నాడా? ఖాళీ చేతులతో పంపుతున్నాడా? అమ్మ బాబాయ్ తలపోటు బాబోయ్ అనుకునేలా పంపుతున్నాడా? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని అనుభవింపజేస్తున్నాడు. మనం ఆరాధిస్తున్నప్పుడు మందిరము ధూపముతో నిండి ఉన్నది. నేను ఎరుగుదును, నేను చూచింది మాట్లాడుతున్నాను. మీలో ఎంతోమంది స్వస్థతలు, అద్భుతాలు, మహాశ్చర్య సూచకార్యాలు పొందుకుంటున్నారంటే మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు మీ కార్యాలు చేస్తున్నాడు. అంతవరకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు. కానీ యాకోబుకు దేవుడు మేలు చేశాడా లేదా? చేశాడు. ప్రేమించిన జక్కయ్య జీవితంలో మేలుకరంగా ఉన్నాడా లేదా? మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఆయన ప్రేమకు చిహ్నంగా ఇంతవరకు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసి చూపాడు.
ఇక ముందు చేసి చూపబోతున్నాడు. దేవుడు ప్రేమ అపారమైనది, అనంతమైనది. అది నీ భర్త ఇచ్చే ప్రేమ కాదు, నీ భార్య ఇచ్చే ప్రేమ కాదు, నీ తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ కాదు, నీ బిడ్డలు ఇచ్చే ప్రేమ కాదు, వాటిని మించిన ప్రేమ. హల్లెలూయా. నిన్ను ప్రేమించక విడవదు. నిన్ను సరి చేసుకోవడానికి ఏదైనా చేస్తాడు దేవుడు. నిన్ను గద్దిస్తాడు, ఖండిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. అవసరమైతే తండ్రి కుమారుని కొట్టినట్టుగా కొట్టైనా సరి చేసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. ఆయన నిన్ను ప్రేమించాడు. నిన్ను నిత్య నరకాగ్ని పాలు చేయుడు. నువ్వు నిత్య రాజ్యాల్లోనికి ప్రవేశపెట్టబడాలని నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏం అక్కర్లే, నువ్వు సహవాసానికి రా, సన్నిధికి రా, వాక్యం విను. ఆటోమేటిక్గా వాక్యమై ఉన్న దేవుడు వాక్య రూపములో నీ ప్రాణాత్మ దేహాల్లోనికి దూరి నిన్ను ఎలాగ సెటరేట్ చేయాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. శారీరకమైన ఆశీర్వాదం కోసం ఆలోచించుకో. నీ వెనకతలు నిన్ను పడి 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 వెంటాడి వరుస్తాయి. నీకేమి తక్కువ చేయడు. నీకేది కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. నీకు అక్కరగా ఉన్నది నీవు అడగక మునిపే పరలోకపు తండ్రికి తెలుసు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు, ఆయనకు ప్రియారిటీ ఇవ్వు. ఎంత కష్టమైనా దేవుని కోసం నిలబడు, దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వద్దు, దేవునికే మొదటి ప్రాధాన్యత ఇద్దాం. పిలుపునిచ్చినప్పుడు దైవజనులు సహవాసం కొరకు సిద్ధపడదాం. పిలుపునిచ్చారు అంటే దైవజనులు, ఆ దైవజనులు నోట దేవుడు వాక్కు పెడితేనే దైవజనులు ఏం చేస్తారా? పిలుపునిస్తారే. ఆ వాక్కును మీరు ఏం చేయాలి? వినాలి, విశ్వసించాలి, గైకొనాలి. తద్వారా దేవుని ఎదుట మీరు పరిపూర్ణతను సాధించగలగాలి. హల్లెలూయా. అద్భుతంగా దేవుడు మనల్ని ఆయన రాజ్యం కొరకు ఆయుత్తపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు బుద్ధి లేని అనుభవాల్లో, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న అనుభవాల్లో, విడవబడిన అనుభవాల్లో ఉండొద్దు. ప్రభువును ప్రేమిద్దాం. ఎందుకంటే ప్రభువు మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్నారు. మనము కూడా ప్రభువుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి క్రియల్లో, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్దాం. ఇదంతా మన మేలు కోసమే కానీ కీడు కోసం కాదు. మన క్షేమం కోసమే కానీ క్షామం కోసం కాదు. మన కలిమి కోసమే కానీ లేమి కోసం కాదు. మన సంతోషం కోసమే కానీ దుఃఖం కోసం కాదు. మనకి మంచి కోసమే కానీ చెడు కోసం కాదు. ఎందుకంటే మన దేవుడు చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నేను నమ్మినా నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నాకు దొరికిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. ఇంకా మన దేవుడు చాలా మంచోడండి. ఈ రోజున సహోదరుడు రాజుని మన మధ్యలో పెట్టారు దేవుడు. అలాగే మన దావీదు గారిని మన మధ్యలో పెట్టారు, లక్ష్మణరావు గారిని మన మధ్యలో పెట్టారు. మిగతా వాళ్ళు ఎందుకు పెట్టరు? పెడతారు. ఆ రోజు రాలేదు, ఈ రోజు వచ్చారు, గనులుగా నిలబడబోతున్నారు. ఈ రోజు రాలేదు, రేపు వస్తారు వాళ్ళు. నా నిరీక్షణ అదే, నా విశ్వాసం అదే. ఎందుకంటే వాళ్ళలో క్రియ చేసింది మనం కాదు, దేవుడు. మన ప్రార్థనలో దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేశాడు? క్రియ చేశాడు. వాళ్ళు గనులు. అన్నిటిని పక్కన పెట్టి దేవునికి ప్రియారిటీ ఇచ్చేంతగా వాళ్ళు రూపాంతరం చెందబడ్డారు. హల్లెలూయా. ఇక మన సహోదరులు ఎందుకు చెందరు? మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. హల్లెలూయా. రాబోతున్నారు, బలపరచబడబోతున్నారు. సంఘం అంతా దేవదేవుడు అన్యజనులతో సహితము నింపబోతున్నాడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి స్తుతి కలుగ్గాక. దేవుడు మన మీద పెట్టుకున్న ఆశలను మనం అడియాసలు చేయక ఆయనకి ప్రధాన స్థానం ఇచ్చి ఆయన్ను ప్రేమించి ఆయన చేత ప్రేమింపబడి నిత్య మహిమలో ఉన్నత స్థానాన్ని మనం పొందుకుందుముగాక. ఆమేన్.